Yeah, hi, all. Good morning. Am I audible? Can you please confirm through chat? Good morning, everyone. Thanks for joining. Yes, am I audible? Fine. Thank you. All right. Let me try to share my screen. Yes. Okay, guys. Thanks for joining. Guys, daily same link, same time. Daily same link, same time. Okay. Timings will not change. Fine. Okay. In last class, we discussed about how to create an AWS account. ఫస్ట్ మీరు డెమో సెషన్ అటెండ్ అయిన క్యాండిడేట్స్ డెవాప్స్ ఫ్లో తెలుసుంటుంది మీకు అక్కడ ఏ సిలబస్ కవర్ చేస్తాం ఏంటి ఆల్ దీస్ థింగ్స్ వీ డిస్కస్డ్ ఇన్ డెమో వీ డిస్కస్డ్ అబౌట్ ఓకే ఎస్డిఎల్సి అంటే ఏంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అజైల్ మెథడాలజీ గురించి డిస్కస్ చేసాం అలానే జనరల్ డెవాప్స్ ఫ్లో జనరల్ డెవాప్స్ ఫ్లోలో ఏ టూల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఎలా వర్క్ అవుతుంటుంది ఏది ఎక్కడెక్కడ యూస్ చేయాలనేది డే జీరోలో మనం డిస్కస్ చేసాం ఎస్టర్డే దట్ ఈస్ డే వన్ ఎందుకంటే డైలీ మీరు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి యూ గైస్ నీడ్ టు క్రియేట్ అన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఓకే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ ఎవరి వన్ క్రియేటెడ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఎవరి వన్ క్రియేటెడ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎస్ రిషి దుర్గా ఖలీల్ సురేష్ ఎస్ మెనీ పీపుల్ ఓకే గ్రేట్ ప్రవీణ్ శివజ్యోతి ఓకే ఫైన్ శివప్రతాప్ థ్యాంక్ యూ ఫైన్ యూ గైస్ ఆర్ ఆల్రెడీ క్రియేటెడ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఓకే ఆ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి ఎలా లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఒక ఈసీ2 మిషన్ ఎలా లాంచ్ చేయాలా ఆ ఈసీ2 మిషన్ని ఎలా కనెక్ట్ అవ్వాలి మన లోకల్ కంప్యూటర్ నుంచి ఎస్ఎస్హెచ్ టూల్ యూస్ చేసి ఎలా కనెక్ట్ అవ్వాలి ఓకే వీ డిస్కస్డ్ అబౌట్ గిట్ బ్యాష్ ఇలా మనకి 6 to 7 అప్రోచెస్ ఉంటాయి గైస్ బట్ యాజ్ ఆఫ్ నో యూ గైస్ కెన్ యూస్ ద గిట్ బ్యాష్ లైనెక్స్ ఎండింగ్లో చెప్తాను అన్ని టూల్స్ యూస్ చేసి ఎలా కనెక్ట్ అవ్వాలనేసి ఓకే ఫైన్ టుడే ఈస్ డే టు టుడే వీఆర్ ట్రయింగ్ టు స్టార్ట్ ద లైనెక్స్ గైస్ చాలా చాలా ఇంపార్టెంట్ లైనెక్స్ మీకు ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ జస్ట్ వినేదానికి ట్రై చేయండి బట్ కొన్ని కమాండ్స్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతాయి ఈవెన్ దో యూ హ్యావ్ అన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మీరు ఏ ప్రాజెక్ట్లో పనిచేసినా ఏ టూల్స్ మీద వర్క్ చేసినా నీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందన్నా కానీ లైనెక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఎవరైనా వర్కింగ్ ఎంప్లాయీస్ తెలుసున్నా కానీ అడగండి మన బ్యాచ్లో ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు రెఫరెన్స్ తీసుకోవచ్చు లైనెక్స్ అంత ఇంపార్టెంట్ అనమాట నెగ్లెక్ట్ చేయకూడదు యాక్చువల్లీ లైనెక్స్ని ఒక 2 days 3 days చెప్పేసి వదిలేసామంటే చాలా కమాండ్స్ మిస్ అవుతూ ఏ కమాండ్స్ ఏ సిచ్యువేషన్లో వాడాలో మీకు అర్థం కాదు ఓకే ఫైన్ జస్ట్ 1 minute 1 to 2 minutes గైస్ ఐఎమ్ టేకింగ్ గైస్ ఎవరైతే మీరు ఫీ పేమెంట్ చేసి ఉంటారో వాళ్ళకి ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ వచ్చి ఉంటాయి ఫ్రీగా ఓకే నేను డెమోలో చెప్పినట్టుగా ఇనిషియల్గా ఇప్పుడు ఈ డెమో టైంలో కానీ మీరు పేమెంట్స్ చేసుకున్న వాళ్ళకి ప్రీవియస్ బ్యాచ్ వీడియోలు మేము ఫ్రీగా ఇస్తున్నాం ఆ ప్రీవియస్ బ్యాచ్ వీడియోలు జస్ట్ ఫర్ రెఫరెన్స్ అనమాట మీకు ఏదైనా మీరు ఫాస్ట్గా వినాలన్నా లేదు క్లాస్కి వచ్చే ముందు మీరు వినేసి క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్నా కానీ ప్రీవియస్ బ్యాచ్ వీడియో లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది ఎస్ అలానే రిజిస్టర్ అయినటువంటి క్యాండిడేట్స్కి B9 అనేటువంటి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఉంటాం B9తో స్టార్ట్ అవుతుంది అది ఓపెన్ గ్రూపు ప్రతి ఒక్కరితో మీరు అక్కడ డిస్కషన్స్ కూడా చేయొచ్చు ప్రతి ఒక్కరితో మీరు డిస్కషన్స్ కూడా చేయొచ్చు అలానే మన జాబ్ పోర్టల్ బ్లాక్ సైట్ యాక్సెస్ మీకు ఇంకా రాకపోతే మన బ్లాక్ సైట్ యాక్సెస్ మీకు రాకపోతే మా అడ్మిన్ టీమ్ నెంబర్ గైస్ 95 ఓకే 150 211 ఇంక ఏ నెంబర్ నుంచి రిప్లై ఇచ్చినా డోంట్ వరీ గైస్ ఓకే హిస్ నేమ్ ఈస్ నిరంజన్ జస్ట్ మెసేజ్ చేయండి ఈస్ ద అడ్మిన్ టు గివ్ దట్ పోర్టల్ యాక్సెస్ 95150 ఓకే 21178 ఓకే అలానే నా నెంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది పేమెంట్ రిలేటెడ్ లింక్స్ కోసం ఓకే ఈఎంఐ కన్వర్షన్స్ క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ కన్వర్షన్స్ చేసుకోవాలంటే దిస్ ఈస్ మై నెంబర్ 9676831734 దట్స్ ఇట్ ఓకే ఫైన్ మీకు ఈ B9 గ్రూప్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 2 పోర్టల్స్ చెక్ చేసుకోండి గైస్ జాబ్ పోర్టల్ యాక్సెస్ వచ్చిందా లేదా బ్లాక్ సైట్ యాక్సెస్ మీకు మెయిల్ వచ్చి ఉంటుంది
ఆల్రెడీ మీ డీటెయిల్స్ నేను ఫార్వర్డ్ చేస్తుంటాను. ఓకే, మెయిల్ వచ్చి ఉంటుంది. ప్లీజ్ పింగ్ టు హిమ్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, కూల్. ఓకే, లెట్ మీ గో టు అండ్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ లైనక్స్. కెన్ యూ ప్లీజ్ డ్రాప్ ఏ మెసేజ్ వాట్ ఈస్ లైనక్స్? ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. వాట్ ఈస్ ఏ లైనక్స్? ప్లీజ్ కన్ఫర్మ్. యూ గైస్ ఆర్ హియరింగ్ లైనక్స్, విండోస్, మ్యాక్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ మీరు మార్కెట్లో వింటూ ఉంటారు కదా. బట్ లైనక్స్లో థియరీ మీద ఎక్కువ ఏం ఫోకస్ అయ్యాను గైస్. టుడే ఓన్లీ ఐఎమ్ జంపింగ్ ఇన్ టు ద లైనక్స్ కమాండ్స్. డైరెక్ట్గా కమాండ్స్కి వెళ్ళిపోతాను. బట్ ఒక 10 to 15 minutes కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసిన తర్వాత వీ విల్ గో ఫర్ ద లైనక్స్ కమాండ్స్. ఓకే, లైనక్స్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. వెరీ గుడ్. సూర్య, ఓకే. రవి, నరేష్, కృష్ణ, శామ్, ఓకే, ఫైన్. లైనక్స్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, similar to any operating system. Very good. Okay, fine. Okay, fine. Let me take Linux, right? Let me take Linux. What is a Linux? And at least 1 or 2 points అయినా చెప్పగలగాలి. కానీ ఇంటర్వ్యూలు ఇటువంటి అడగడు. వీఆర్ నాట్ ఏ ఫ్రెషర్స్. ఓకే, వీఆర్ నాట్ ఏ ఫ్రెషర్స్. ఓకే, వాట్ ఈస్ లైనక్స్? లైనక్స్ ఫుల్ ఫామ్ చెప్పండి, అలా ఉండదు. ఓకే, లైనక్స్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. లైనక్స్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అంతా మనకి ఈ ఓఎస్ అంతా లోడ్ అవ్వడానికి వీఆర్ యూసింగ్ ఓఎస్, రైట్? ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మన కంప్యూటర్ సైన్స్లో కంప్లీట్ సబ్జెక్ట్ ఉంటుంది. మెమరీ మేనేజ్మెంట్, షెడ్యూలింగ్ అల్గరిథమ్స్, ఎలా ప్రాసెస్లు అన్నీ వర్క్ అవుతూ ఉంటాయి, ఎలా బూటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. మనం ఇఫ్ యూఆర్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, లైనక్స్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. మీకు విండోస్ లాగానే గుర్తుపెట్టుకోండి. ఓకే, Linux is a operating system. Okay, fine. Next to Linux is a open source, guys. What is that meaning? Linux is a open source. You can use freely. Linux is a open source. Open source. Open source. What is this term? Open source free. You need to understand. People are thinking both are same. No. Open source and free. What is the difference? For example, if you take any software, for example, I taken one software, example, I taken one software. ఓకే, ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి కోడ్ అప్డేట్స్ మన ఓన్గా రాసుకోగలవా? ఇఫ్ ఎనీ సాఫ్ట్వేర్ దట్ ఈస్ ఫ్రీ, ఓకే, ఆ సాఫ్ట్వేర్ని నువ్వు డైరెక్ట్గా యూస్ చేసుకోగలవు. కానీ ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్, ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కోడ్, అడిషనల్ ఫీచర్స్ని మనం యాడ్ చేయడం మన ఓన్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ సోర్స్, జావా ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. జావా ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ అప్లికేషన్, రైట్? నువ్వు జావా సాఫ్ట్వేర్ని ఏదైతే అరాగిల్ కార్పొరేషన్ మనకి ఇస్తున్నారో ఆ కాన్ఫిగరేషన్ కాకుండా అడిషనల్గా మనం కూడా కోడ్ రాసుకొని యాడ్ ఆన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓపెన్ సోర్స్. ఫ్రీ అంటే ఫిక్స్డ్, ఏదైతే సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ ఇచ్చుంటాడో దాని వరకే యూస్ చేసుకోవాలి. ఓపెన్ సోర్స్ అని అంటే ఎస్, యూ కెన్ యాడ్ యువర్ ఓన్ అడిషనల్ థింగ్స్. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్, యూ కెన్ యాడ్ యువర్ ఓన్ లాజిక్స్. దట్ ఈస్ ద మీనింగ్ ఓపెన్ సోర్స్. ఓకే, ఫ్రీ ఈజ్ ఏ subset of open source. Free is a subset of open source. Like this you can call it. Okay, fine. అలానే లైనక్స్ ఈజ్ ఆల్సో ఏ ఓపెన్ సోర్స్. బట్ మార్కెట్లో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1991 గైస్. 1991. బట్ మై డేట్ ఆఫ్ బర్త్ ఈస్ 1994. ఓకే, మై డేట్ ఆఫ్ బర్త్ ఈస్ 1994. బట్ 1991లో మార్కెట్లోకి ఇంట్రొడ్యూస్ చేశాడు. చాలా పాపులరు. మనకి రియల్ టైంలో 95% నువ్వు లైనక్స్ మీదే వర్క్ చేయాల్సి వస్తుంది. అందుకని లైనక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా ఇనిషియల్గా చేస్తాం మనం. ఓకే, హూ డెవలప్డ్ దిస్? లైనస్ టోర్వాల్డ్స్. ఓకే, హూ డెవలప్డ్ సి లాంగ్వేజ్ గైస్? హూ డెవలప్డ్ జావా? సి లాంగ్వేజ్, హూ ఇస్ ద క్యాండిడేట్ ఇంప్లిమెంటెడ్ సి? డిఆర్ డెన్నిస్ రిచ్. డిఆర్ డెన్నిస్ రిచ్. DR. Okay, who developed Java? Anyone? Any idea? Anyone from programming background? James Gosling, correct. James Gosling. ప్రశాంత్, ఇవన్నీ మాకెందుకు థియరీ, డైరెక్ట్గా లైనక్స్ కమాండ్ స్టార్ట్ చేయంటే వెయిట్ ఫర్ 15-20 minutes యాక్చువల్గా.
ఓకే, ఒక 15-20 minutes ప్లీజ్ ట్రై టు స్టే ఇన్ దిస్ కాల్ ఓన్లీ. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి లైనెక్స్ని మీరు యూస్ చేయడం వల్ల ఇట్ ఈస్ సపోర్టింగ్ ఫర్ మల్టీ యూజర్ అండ్ మల్టీ టాస్కింగ్ గైస్. మల్టీ యూజర్ అండ్ మల్టీ టాస్కింగ్. వాట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ మల్టీ యూజర్ అండ్ మల్టీ టాస్కింగ్? వాట్ ఈస్ దిస్ మీనింగ్? మల్టీ యూజర్ అనేది మీకు అప్కమింగ్ ఒక 1 or 2 డేస్లోనే యూజర్ మేనేజ్మెంట్లో తెలుస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ టాస్కింగ్? మల్టిపుల్ యూజర్స్, ఓకే, మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం యాక్టివిటీని పర్ఫామ్ చేస్తే మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టంలో యూ కెన్ క్రియేట్ ఎ నెంబర్ ఆఫ్ యూజర్స్ అండ్ గివ్ ద యాక్సెస్ టు దెమ్. వాళ్ళు కనెక్ట్ అయ్యి మన సిస్టమ్ మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. వాట్ ఈస్ మల్టీ టాస్కింగ్? ఈవెన్ ప్రోగ్రామింగ్లో కూడా వచ్చి ఉంటుంది మల్టీ థ్రెడ్డింగ్ అని. జావాలో అయితే ఇఫ్ యూఆర్ ఫ్రమ్ జావా బ్యాక్గ్రౌండ్ యూ హార్డ్ అబౌట్ దట్ మల్టీ థ్రెడ్డింగ్ అనేటువంటి టర్మ్. వాట్ ఈస్ మల్టీ టాస్కింగ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎనీ టాస్క్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ మై టాస్క్, దిస్ ఈస్ మై టాస్క్. ఓకే, యాక్చువల్గా ఈ టాస్క్ ఫినిష్ అవ్వాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ టేకింగ్ 20 minutes టైం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ టేకింగ్ 20 minutes టైం టు ఫినిష్ దట్ టాస్క్. బట్ ఈ టాస్క్ను మళ్ళీ మీరు స్ప్లిట్ చేసి ఒక 10 సబ్ టాస్క్లుగా స్ప్లిట్ చేసి, ఓకే, ఒక 10 సబ్ టాస్క్స్గా స్ప్లిట్ చేసి, ఓకే, అన్ని టాస్క్లని మనం ప్యారలల్గా కానీ ఎగ్జిక్యూట్ చేస్తే, ఓకే, ఈక్వల్గా మనం స్ప్లిట్ చేసుకొని అన్ని టాస్క్లు మీరు ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేస్తే హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ గైస్? దిస్ ఈస్ టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3, ఓకే, లైక్ దట్ 10 టాస్క్లుగా నేను స్ప్లిట్ చేశాను ఎంటైర్ టాస్క్ని. అన్ని టాస్క్లు నేను ఒకేసారి ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? జస్ట్ 2 minutes. Just 2 minutes. Yes, right? Within 2 minutes, entire your task will be finished. Like that, Linux is supporting multitasking also. Linux is supporting multitasking. Even multi-user also. Multiple users can perform the operations on only one instance. ఒక సర్వర్ మీద మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి కనెక్ట్ అయ్యి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. డోంట్ వరీ. ఓకే, వాట్ ఈస్ ఎలా యూజర్ మేనేజ్మెంట్ మనం మేనేజ్ చేస్తుంటాం, అడ్మిన్ లెవెల్లో పర్మిషన్స్ ఎలా ఇస్తుంటాం, ఈవెన్ దో లైనెక్స్ అడ్మిన్ చేసేటువంటి టాస్క్లు కూడా మనం కొన్ని డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్, బట్ ఇఫ్ యూ నో దట్ ఈస్ యాడెడ్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ గైస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, పీపుల్ ఆర్ నెగ్లెక్టింగ్. ఓకే, లైనెక్స్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్. లైనెక్స్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ ఆపరేటింగ్ సిస్టమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ case sensitive? What is the meaning of case sensitive, guys? Many times I discussed in even previous classes also. If you are from my old student, what is the meaning of case sensitive? Case sensitive means uppercase letter, lowercase letter, both are different. Uppercase letter, lowercase letter, both are different. Both are different. Okay, what is that meaning? For example, I am trying to give, okay, this is the string DevOps. Okay, DevOps. Okay, DevOps is not equal to DevOps. Why it is not equal to DevOps? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ ఆర్ ఇన్ లోయర్ కేస్, ఇక్కడ డి అప్పర్ కేస్లో ఉంది, ఓ అప్పర్ కేస్లో ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు. అంటే క్యాపిటల్ ఏ is not equal to small a. Both ASCII values are different, guys. ఓకే, బ్యాక్గ్రౌండ్లో ASCII అనేటువంటి టర్మ్ ఉంటుంది ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, ఐ థింక్ ఫుల్ ఫామ్. ప్రతి నెంబర్కి బ్యాక్గ్రౌండ్లో ASCII వాల్యూ ఉంటుంది. 0 నుంచి 255 వరకు నీ కీబోర్డ్లో ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్కి ASCII వాల్యూ ఉంటుంది. నీ కీబోర్డ్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్, నీ కీబోర్డ్లో ఉన్నటువంటి సింబల్స్ అన్నిటికీ బ్యాక్ అండ్ ASCII వాల్యూ ఉంటుంది. వాట్ ఐఎమ్ టెల్లింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ పాస్వర్డ్ అని ఇలా ఇచ్చుకున్నాను ఆ పాస్వర్డ్. ఓకే, నేను నెక్స్ట్ టైం నేను ఎంటర్ చేసేటప్పుడు స్మాల్ లెటర్ పీతో ఎంటర్ చేశాను అనుకోండి పాస్వర్డ్ అని. బోత్ ఆర్ ఈక్వల్. ఈజ్ ఇట్ గోయింగ్ టు అలో? నో, రైట్? ఓకే, బోత్ ఆర్ నాట్ ఈక్వల్. కేస్ సెన్సిటివ్ అంటే వాట్ ఈస్ దట్ మీనింగ్? వాట్ ఈస్ ద మీనింగ్ కేస్ సెన్సిటివ్? బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ బోత్ ఆర్ డిఫరెంట్. సమ్ టైమ్స్ పీపుల్ ఆర్ సర్చింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన డెవలపర్ జాయిన్ అయ్యి ప్రశాంత్, ఓకే, 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ ఎక్కడెక్కడ ఉందో సెర్చ్ చేయమంటాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 500 ఇంటర్నల్ అనేటువంటి ప్యాటర్న్ సెర్చ్ చేయమంటే మన వాళ్ళు కొన్నిసార్లు మిస్టేక్ ఏం చేస్తారు, 500 ఇంటర్నల్ అని ఇలా ఇస్తే ఈజ్ ఇట్ గోయింగ్ టు మ్యాచ్? ఓకే, దానికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి, ఇగ్నోర్ చేయమని చెప్పి. ఐ ఈజ్ ద డిఫరెంట్ క్యారెక్టర్. ఓకే, మీకు ప్యాటర్న్ ఎలా ఉందో యాస్టీస్ ఫాలో అవ్వాలి. ప్యాటర్న్ ఎలా ఉందో యాస్టీస్ ఫాలో అవ్వాలి. అంటే బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ బోత్ ఆర్ ద
different. Case sensitive ante that is the meaning. Are you guys are clear about Linux introduction? Yes, Linux is an operating system that too open source also. In the year of 1991 they introduced to, okay, founder is Linus Torvalds, and it is multi-user and multitasking operating system, but it is case sensitive. Still many points might be there, but I discussed few. Okay, ఫైన్. ఇన్ అప్కమింగ్ సెషన్స్లో అగైన్ మనం ఫ్లేవర్స్ డిస్కస్ చేస్తుంటాం గైస్. ఓకే, ఫైన్. అలానే లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్, లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్, లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్. ఇనిషియల్గా కొన్ని డేస్ రెడీ హ్యాట్ చేస్తాం, ఆఫ్టర్ దాని ఉబంటు, అమెజాన్ లైనక్స్ అన్నీ చూద్దాం. ఫ్లేవర్స్ అంటారు. ఓకే, ఫ్లేవర్స్. Yes, one more point, important point. It's very, very important. It is platform independent, guys, not dependent. Linux is not a platform dependent. It is independent. General terms. Okay, Linux distributions. Okay, market lo most popular one you are seeing Red Hat missions. Okay, Red Hat missions, even Ubuntu missions. Okay, if you are working on Amazon, okay, Amazon Linux, okay, even CentOS, even Debian missions, SUSE Linux, ఇలా మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఫ్లేవర్స్ ఇవి. మీరు ఏ డిస్ట్రిబ్యూషన్ యూస్ చేసినప్పుడు, ఏ డిస్ట్రిబ్యూషన్ అయితే మీరు యూస్ చేస్తారో ఆ డిస్ట్రిబ్యూషన్ యూస్ చేసినప్పుడు మనకు బ్యాక్ ఎండ్లో కమాండ్స్ చేంజ్ అవుతాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది నేను అప్కమింగ్ సెషన్స్లో మీకు రెడ్ హ్యాట్, ఉబంటు తీసుకున్నప్పుడు, అమెజాన్ లైనక్స్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. మనం నిన్న క్లాస్లో వాట్ ఈస్ ద మిషన్ వీ లాంచ్డ్ గైస్, రెడ్ హ్యాట్ ఏఎంఐ తీసుకున్నానా, ఉబంటు తీసుకున్నానా, అమెజాన్ లైనక్స్, CentOS, డిబియన్, విచ్ వన్ ఐ టేకెన్ ఎస్టర్డే సెషన్? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ త్రూ చాట్? ఎస్టర్డే విచ్ వన్ ఐ టేకెన్? రెడ్ హ్యాట్. దానికి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇనిషియల్ డేస్లో ఇట్ మైట్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యూ గైస్, లేటర్ వీ విల్ సీ. ఎస్, రెడ్ హ్యాట్. ఓకే, రెడ్ హ్యాట్. ఫైన్, లెట్ మీ గో అండ్ ట్రై టు అండర్స్టాండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నేను ఏదైతే డిస్కస్ చేస్తున్నానో ఆల్మోస్ట్ ప్రతి ప్రాజెక్ట్లో ఈ డైరెక్టరీ స్ట్రక్చర్ తెలియకుండా బ్లైండ్గా ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్స్ ఓపీటీలో ఇన్స్టాల్ చేయాలా, ఇలా కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఈ డైరెక్టరీ స్ట్రక్చర్ మీద అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూషన్ యాక్చువల్లీ. చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ 2 minutes ఐఎమ్ డిస్కసింగ్ లైనక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్. అసలు ఏంటి డైరెక్టరీ స్ట్రక్చర్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ any spare parts, for example, this is my spare parts shop. Okay, this is my spare parts shop. స్పేర్ పార్ట్స్ షాప్లో ఎలాంటి అలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోకి సంబంధించిన స్పేర్ పార్ట్స్, బైసైకిల్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్, ఓకే, లారీలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్, బస్సుకు సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్, ఇలా స్ప్లిట్ చేసుకో ఉంటాడు కదా. అంటే ఒక్కొక్క, ఇట్స్ లైక్ కుబర్నెటిస్లో నేమ్ స్పేసెస్ అంటాం మనం టెక్నికల్గా. ఓకే, ఇలా మనం స్ప్లిట్ చేసుకొని ఉంటాడు. ఓకే, ఇక్కడ సమ్ స్పేర్ పార్ట్స్ ఇలా ప్లేస్ చేస్తారు కదా. అలానే లైనక్స్లో మనం క్రియేట్ చేసేటువంటి ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ ఎక్కడ క్రియేట్ చేయాలా అంటే ఒక డైరెక్టరీ స్ట్రక్చర్ ఉంటుంది. డైరెక్టరీ ఇన్ ద సెన్స్ లైక్ విండోస్, యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫోల్డర్. మనం డెస్క్టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లోపల మళ్ళీ సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం పర్సనల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మీ పర్సన్ నేమ్ తీసుకుంటే 10th క్లాస్ సర్టిఫికేట్స్ అన్నీ ఒక దగ్గర ప్లేస్ చేసుకుంటూ, ఇంటర్మీడియట్ ఒకటి, ఓకే, బీటెక్ ఒక దగ్గర ప్లేస్ చేస్తూ, ఎంటెక్ ఒక దగ్గర ప్లేస్ చేస్తూ, ఏదైనా బీటెక్లో సబ్జెక్ట్స్ ఫెయిల్ అయి ఉంటే ఇంకా పెండింగ్ ఏమన్నాయి అటువంటి స్క్రీన్ షాట్స్ ప్లేస్ చేస్తాం. అట్లా మనం ఆర్గనైజ్ చేసుకుంటాం కదా డైరెక్టరీస్ని. అలానే లైనక్స్లో కూడా ఓకే డైరెక్టరీ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, ఓకే, అలానే లైనక్స్లో కూడా డైరెక్టరీ స్ట్రక్చర్ ఉంటుంది గైస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్స్ విత్ రూట్ గైస్. చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మనం కనెక్ట్ అయినప్పుడు కనపడేటువంటి డైరెక్టరీస్, మనం క్రియేట్ చేసేటువంటి డైరెక్టరీస్, జస్ట్ స్ట్రక్చర్ అర్థం చేసుకునే దానికి ట్రై చేయండి. దిస్ ఈస్ ద రూట్ డైరెక్టరీ స్లాష్. నేను జస్ట్ బాక్స్లో పెడుతున్నాను ఫర్ యువర్ రెఫరెన్స్.
ఓకే, దిస్ ఈజ్ జస్ట్ రూట్ డైరెక్టరీ. రూట్ డైరెక్టరీ. ఒక రూట్ డైరెక్టరీ కింద మల్టిపుల్ సబ్ డైరెక్టరీస్ ఉంటాయి. ఇన్హెరిటెన్స్ అంటాం మనం ప్రోగ్రామెటికల్గా. ఓకే, పేరెంట్ చైల్డ్ అలా. ఈ రూట్ డైరెక్టరీ కింద ఒక సబ్ డైరెక్టరీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ద డైరెక్టరీ కాల్డ్ యాజ్ ఏ బిన్ డైరెక్టరీ. స్లాష్ తర్వాత బిన్ అనేటువంటి సబ్ ఫోల్డర్ ఇది. ఓకే, రూట్లో మళ్ళీ బిన్ డైరెక్టరీ ఉంటుంది. వాట్ బిన్ కంటైన్స్? బిన్ అనేటువంటి డైరెక్టరీలో నీ లైనెక్స్ కమాండ్స్. ఓకే, నేను ఒక ఫైల్ని కాపీ చేయాలంటే కాపీ కమాండు, ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలంటే మేక్ డైరెక్టరీ కమాండు, ఓకే, ఒక ఫైల్ని రిమూవ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎం కమాండు, ఓకే, రీనేమ్ చేయాలంటే ఆర్ఎం కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ని రీనేమ్ చేయాలంటే మూవ్ కమాండు, ఓకే, మూవ్ కమాండు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్లో లిస్ట్ చూడాలంటే ఎల్ఎస్. ఇలా అన్ని కమాండ్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం నీకు బ్యాక్ ఎండ్లో కమాండ్ లోడ్ అవుతుందనంటే ఆ కమాండ్ బిన్ డైరెక్టరీలో ఉన్నట్టు. లైనెక్స్ అంటేనే మీరు కమాండ్స్ మీద గేమ్ ప్లే చేయాలి గైస్. నేను చెప్తాను మీకు నియర్లీ 100+ కమాండ్స్ మీకు డిస్కస్ చేస్తాను. బట్ లైనెక్స్ చెప్పేటప్పుడు ఒక 70 కవర్ అవుతాయి. ఈ ఎంటైర్ కోర్స్లో 70 లైనెక్స్ కమాండ్స్ కవర్ అవుతాయి. అప్కమింగ్ టూల్స్ మనం డిస్కస్ చేసేటప్పుడు, ఓకే, అప్కమింగ్ టూల్స్ ఆ ప్రాజెక్ట్ యూస్ చేసేటప్పుడు కొన్ని అడిషనల్ కమాండ్స్ అక్కడ లైవ్లో చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ రిమైనింగ్ కమాండ్స్ కవర్ అవుతాయి. నియర్లీ 100+ కమాండ్స్ మీకు టచ్ అవుతాయి. ఆ కమాండ్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ ఉంటుంది? బిన్ అనేటువంటి బైనరీస్. ఓకే, బిన్ అనేటువంటి డైరెక్టరీలో ఉంటాయి. ఎసెన్షియల్ బైనరీ. బైనరీ దిస్ బిన్ అంటే బైనరీ ఎగ్జిక్యూటబుల్ కమాండ్స్ అన్ని మనకి బిన్ అనేటువంటి డైరెక్టరీలో ఉంటాయి. జస్ట్ గుర్తుపెట్టుకోండి. అలానే సిస్టమ్కి సంబంధించినటువంటి బూటింగ్ ఏదైనా ఆపరేషన్స్ మీరు పర్ఫామ్ చేసినప్పుడు, ఓకే, అంటే సిస్టమ్ని రీస్టార్ట్ చేయడం, రీబూట్ చేయడం, డిస్క్ పార్టిషన్స్ చేయడం, కొన్ని అడ్వాన్స్డ్ కమాండ్స్ వచ్చేసి ఎస్ బిన్ అనేటువంటి డైరెక్టరీలో ఉంటాయి. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా యూ నో నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఎస్ బిన్ గైస్. యాక్చువల్గా మనకి యాక్సెస్ కోడ్ ఉండదు, అది లైనెక్స్ అడ్మిన్స్కి ఉంటుంది యాక్చువల్గా. ఓకే, సిస్టమ్ బైనరీస్ యూజ్డ్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ పర్పస్. సిస్టమ్ అడ్మిన్ కోసం ఆ లైనెక్స్ అడ్మిన్ రిలేటెడ్ కమాండ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఎస్ బిన్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఎస్ బిన్లో ఉంటాయి. ఓకే, అలానే వీ హ్యావ్ వన్ మోర్ సబ్ డైరెక్టరీ కాల్డ్ యాజ్ ఏ స్లాష్ ఈటీసీ. డైరెక్టరీ నేమ్ ఈస్ వాట్? ఈస్ ఈటీసీ. ఈటీసీలో ఏముంటాయి? సిస్టమ్కి సంబంధించినటువంటి అండ్ అప్లికేషన్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ ఫైల్స్, పాస్వర్డ్స్, యూజర్స్ క్రియేట్ చేస్తే ఆ పాస్వర్డ్ ఇన్ఫర్మేషను, ఆ సర్వర్లో మనం యూజర్స్ని క్రియేట్ చేస్తాం ఒక లైనెక్స్లో, ఆ లైనెక్స్ సర్వర్లో మనం క్రియేట్ చేసినటువంటి యూజర్స్ ఆ పాస్వర్డ్ ఇన్ఫర్మేషను, అటువంటివన్నీ మనకి ఈటీసీ అనేటువంటి డైరెక్టరీలో ఉంటుంది. తర్వాత చూస్తాం మనం. ఓకే, సరే, నేను నా సర్వర్లో ఒక 100 యూజర్స్ని క్రియేట్ చేశాను, లేదు 40 యూజర్స్ని క్రియేట్ చేశాను, ఒక షెల్ స్క్రిప్టింగ్ ఫర్ లూప్ రాసి. ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం, బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది? స్లాష్ హోమ్ అనేటువంటి డైరెక్టరీలో స్టోర్ అవుతుంది. గైస్, యూ నో నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ డైరెక్టరీస్. If you are a fresher, if you are from non-native, if you are from career gap, don't worry. Just whatever I am telling, just listen it. Upcoming sessions లో యూ విల్ అండర్స్టాండ్ ఏ డైరెక్టరీ దేనికి వెళ్ళిపోద్దని. అక్కడ మళ్ళీ నీకు టచ్ చేస్తూ ఉంటాను. థియరీ చెప్తున్నాను కాబట్టి ఫాస్ట్గా డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ, అంతే. యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏ డైరెక్టరీలో ఉంటుంది? యూజర్ ఇన్ఫర్మేషన్, యూజర్ హోమ్ డైరెక్టరీ, స్లాష్ హోమ్ అనేటువంటి డైరెక్టరీలో ఉంటుంది. ఇలా మల్టిపుల్ డైరెక్టరీస్ ఉంటాయి గైస్. ఓకే, అలానే అడ్మిన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడంత ఉంటుంది? స్లాష్ రూట్లో, రూట్ యూజర్కి సంబంధించినటువంటి, ఓకే, స్లాష్ రూట్లో ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ డైరెక్టరీ చెప్తాను. నేను సోనార్ కీప్ కానీ, నెక్సస్ కానీ, టామ్ క్యాట్ కానీ అక్కడ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్స్ మొత్తం మనం ఓపీటీ అనేటువంటి డైరెక్టరీ ఒకటి ఉంటుంది, ఈ డైరెక్టరీలో ఇన్స్టాల్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నువ్వు డాకర్ ఇమేజెస్ని చూసినా కానీ ఓపీటీలోనే ఇన్స్టాల్ చేసి ఉంటారు. బేస్ ఇమేజ్ తీసుకొని పాత్ ఓపీటీకి సెట్ చేసి ఉంటారు. ఈ పాత్ కాకుండా నువ్వు వేరే పాత్రలో సోనార్ కీప్లో అవి ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇన్స్టాల్ అవ్వదు అది. ఓకే, ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్స్ ఏమన్నా ఇన్స్టాల్ చేయాలంటే స్లాష్ ఓపీటీ అనేటువంటి డైరెక్టరీలో మనం దానికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ ప్లేస్ చేయాలి. ఓకే, ఫైన్, ఇంపార్టెంట్ డైరెక్టరీ దట్ అది మాత్రం. అలానే మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై లైనెక్స్ మిషన్ గైస్. నేను నిన్న కనెక్ట్ అయ్యాను కదా లైనెక్స్ సర్వర్కి. ఇదే లైనెక్స్ సర్వర్కి, ఓకే, ఇదే లైనెక్స్ సర్వర్కి కృష్ణ అనేటువంటి యూజరు కనెక్ట్ అయ్యాడు. అలానే సుమన్ అనేటువంటి యూజరు కనెక్ట్ అయ్యాడు. సుమన్ అనేటువంటి యూజరు కనెక్ట్ అయి ఉన్నాడు. అలానే కృష్ణ అనేటువంటి యూజర్ కూడా కనెక్ట్ అయి ఉన్నాడు. అంటే మల్టిపుల్ యూజర్స్ ఈ సర్వర్ మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ సుమన్ అనేటువంటి యూజరు ఒక స్క్రిప్ట్ రాశాడు, మానిటర్ డాట్ ఒక షెల్ స్క్రిప్ట్ ఏదో రాశాడు. ఆ స్క్రిప్ట్ కృష్ణకు అవసరమైంది. హౌ దే విల్ షేర్ గైస్? టెల్ మీ.
హౌ దే విల్ షేర్? టీమ్స్ ద్వారా షేర్ చేయొచ్చు, లేదంటే మెయిల్ ట్రిగ్గర్ చేస్తాం, లేదా గిటబ్లో ప్లేస్ చేసి గిటబ్ లింక్ ఇస్తుంటాడు. కానీ బోత్ ఆర్ వర్కింగ్ అనే సేమ్ జెమ్ సర్వర్. ఇదే జెమ్ సర్వర్లు ఇద్దరు పని చేస్తున్నారు. ఓకే, దే కనెక్టెడ్ టు దిస్ జెమ్ సర్వర్, దే ఆర్ వర్కింగ్. ఓకే, రిక్వైర్మెంట్ ఈస్ వాట్? ఈ సుమన్ అనేటువంటి రాసినటువంటి స్క్రిప్ట్ ఈ కృష్ణాకి షేర్ చేయాలా? ఎలా షేర్ చేస్తాడు? హౌ దే విల్ షేర్? అదే లైనెక్స్ సర్వర్లో ఒక టెంప్ అనేటువంటి డైరెక్టరీ ఉంటుంది, టెంపరీ డైరెక్టరీ. వాట్ ఈస్ ద డైరెక్టరీ నేమ్? స్లాష్ టెంపు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సుమన్ అనేటువంటి పర్సన్ ఆ ఫైల్ని తీసుకొని వచ్చి టెంపరీ డైరెక్టరీలో ప్లేస్ చేస్తే ఈ సర్వర్కి ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళందరూ ఆ ఫైల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమైందా మీకు? సింపుల్ యూస్ కేస్ ఐఎమ్ టాకింగ్. అలా మనకి ఈ రూట్ డైరెక్టరీస్, సారీ, ఈ లైనెక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్లోనే వన్ మోర్ డైరెక్టరీ, వన్ మోర్ సబ్ డైరెక్టరీ ఇస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్లాష్ టెంప్. టెంపరీగా మనం ఫైల్ స్టోర్ చేసుకొని అది ఎవరికైనా మనం షేర్ చేయాలనుకుంటే, ఈవెన్ లైనెక్స్ అడ్మిన్స్ కూడా కనెక్ట్ అవుతుంటారు. ఏ ప్రశాంత్, నువ్వు జెమ్ సర్వర్లో నీ అకౌంట్ ఐడి, నీ నీ అకౌంట్ నుంచి కొన్ని ఫైల్స్ ఆల్రెడీ ప్లేస్ చేస్తున్నాయి, మళ్ళీ నీకు 1 వీక్లో అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ద బ్యాకప్ అని చెప్తా ఉంటారు. ఎందుకంటే క్లీనప్ ప్రాసెస్లో రిమూవ్ చేస్తూ ఉంటారు అనమాట. ఏదన్నా మ్యాండేటరీ లాంగ్ రన్లో ఉండాలనుకున్నటువంటి ఫైల్స్ ప్లేస్ చేయకూడదు అక్కడ, అది టెంపరీ ఫైల్స్. అలానే సిస్టమ్కి సంబంధించినటువంటి లైబ్రరీస్ కోసం, ఓకే, లిబ్ అనేటువంటి డైరెక్టరీ ఉంటుంది. సిస్టమ్కి సంబంధించినటువంటి లైబ్రరీస్ కోసం లిబ్ అనేటువంటి, అలా ప్రాసెస్కి సంబంధించి ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ సబ్ డైరెక్టరీస్ ఉంటాయి గైస్. మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయి. ఆ టర్మ్స్ మీకు చెప్పాను. ఆర్ యు గైస్ ఆర్ క్లియర్? లాంగ్ బ్యాక్ అడిగేవాళ్ళు ఇంటర్వ్యూలో, లాంగ్ బ్యాక్ ఇప్పుడు కాదు, ఒక 6 to 7 years బ్యాక్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, ఓకే, what is the difference between bin and sbin, guys? What is the difference between bin and sbin? Where you are storing external softwares, okay, ఫైన్. బిన్లో ఏం స్టోర్ చేస్తాం అంటే నార్మల్ ఓకే కమాండ్స్, రెగ్యులర్ యూజ్డ్ కమాండ్స్, దట్ టు నార్మల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్, పీడబ్ల్యూడి, మేక్ డైరెక్టరీ, కాపీ, ఇలా సింపుల్ కమాండ్స్ మనం రన్ చేస్తాం కదా, అవన్నీ బిన్ డైరెక్టరీలో ఉంటాయి. ఎస్బిన్లో ఏముంటాయి? అడ్మిన్ రిలేటెడ్ కమాండ్స్. ఓకే, సిస్టమ్ని రీబూట్ చేయడం అంటే రీబూట్ అనేటువంటి కమాండు, ఎఫ్ డిస్క్ అనేటువంటి కమాండు, ఇటువంటివన్నీ మనకి ఎక్కడ ఉంటాయి? ఎస్బిన్లో ఉంటాయి. ఓకే, ఇటువంటి డైరెక్టరీ స్ట్రక్చర్ని జస్ట్ మీ మైండ్లో పెట్టుకునే దాన్ని ట్రై చేయండి. నేను ఒక వండర్ఫుల్ డాక్యుమెంట్ ఇస్తాను గైస్, డోంట్ వరీ. మీకు గిట్హబ్ తెలియదు కాబట్టి ఇనిషియల్గా నేను ఇక్కడ ఇవ్వడం లేదు, బట్ వండర్ఫుల్ డాక్యుమెంట్ ఇస్తాను. ఒక లైనెక్స్ కమాండ్స్ నా ఓల్డ్ స్టూడెంట్, ఓకే, 1 year బ్యాక్ మన ఓల్డ్ స్టూడెంట్ రెడీ చేసినటువంటి పీడిఎఫ్ ఉంది, బ్లాగ్ సైట్ యాక్సెస్ ఉంది, జాబ్ సైట్ యాక్సెస్ ఉంది. ఓకే, అవన్నీ నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, 1 second, లెట్ మీ గో టు మై గూగుల్. సారీ, 1 second guys, ప్లీజ్. లెట్ మీ గో టు గూగుల్. ఎస్, ఓకే, ఆల్ రైట్. హియర్ ఇఫ్ యూ గో టు అవర్ బ్లాగ్ సైట్, మీరు లైనెక్స్ ప్రాక్టీస్ చేసుకొని ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి క్యాండిడేట్స్, నేను ముందే చెప్తున్నాను, ఎర్లీగా రిజిస్టర్ అవ్వండి గైస్. ఇఫ్ యూ వాంట్ ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్, ఎర్లీగా రిజిస్టర్ అవ్వండి. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ టైమ్, దెన్ లేటర్ ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్, దెన్ వీఆర్ నాట్ హెల్పింగ్ ఇన్ దట్. ఓకే, ఇఫ్ యూ గో టు లైనెక్స్, ఇక లైనెక్స్ మీద క్లిక్ చేశారంటే, ఓకే, ఈరోజు చెప్పేటువంటి క్లాస్ అంతా అండర్స్టాండింగ్ డైరెక్టరీ స్ట్రక్చరు, బేసిక్ కమాండ్స్, నీట్గా ఉంటుంది బ్లాగ్. ఇక్కడ నీట్గా పాయింట్ టు పాయింట్ మా టీము కలెక్ట్ చేసి కొన్ని అడిషనల్ పాయింట్స్ కూడా ఇంకా మీకోసం చూడండి. డిస్ట్రిబ్యూషన్స్ ఇమేజ్తో వేసి ఉంటాడు, డైరెక్టరీ స్ట్రక్చర్, ఓకే, ఏ డైరెక్టరీలో ఏమి యూస్ చేస్తుంటాం, మొత్తం థియరిటికల్గా మొత్తం ఉంటాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ డోంట్ అప్లై ఫర్ ఎనీ జాబ్. ఇది ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ కోసం, అంటే ఫినిష్ అయిపోయిన వాళ్ళ కోసం క్రియేట్ చేసింది. మీరు ఆల్రెడీ సర్చింగ్లో ఉంటే యూ కెన్ కమ్ అండ్ వెరిఫై ఇట్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, లైనెక్స్ అడ్మిన్ లెవెల్లో, లేదా డెవాప్స్ ఇంజనీర్, ఐడిఎఫ్సిలో డెవాప్స్ ఇంజనీర్ పడింది చూడండి. ఇఫ్ యూ ఓపెన్, మోస్ట్లీ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ డెవాప్స్ రిలేటెడ్ టాస్క్స్ గైస్. ఓకే, సిఐసిడి, ఓకే, ప్రొడక్షన్లో రూట్ కాసులు రాయడం. ఓకే, ఇలా మీకు ఎక్స్ప్లోర్ అయ్యేదానికి ట్రై చేయండి. ఓకే, ఎక్స్ప్లోర్ అయ్యేదానికి జస్ట్ ట్రై చేయండి ఈ పోర్టల్స్, మీకు తర్వాత హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మా టీము రెగ్యులర్గా దే ఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ లింక్డ్ ఇన్ అండ్ నౌకరీ, దే ఆర్ అప్లోడింగ్ హియర్. ఆర్ యూ ఏబుల్ టు సీ టీసీఎస్? ఓకే, దే ఆర్ హైరింగ్ ఫర్ డెవాప్స్, 4 to 10 years ఎక్స్పీరియన్స్. ఓకే,
ఇది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది గైస్. 15 years అంటే 10th ఇంటర్ బీటెక్ అలా చెక్ చేస్తూ ఉంటారు. ఫైన్. కొన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ జస్ట్ ఎక్స్ప్లోర్ అవ్వండి. హూఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ దే గాట్ దిస్ సైట్ యాక్సెస్ అంటారు. మీరు లేదంటే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టండి రిజిస్టర్ అయినటువంటి క్యాండిడేట్స్. ఫైన్. ఓకే. థ్యాంక్ యూ. These are all the theory. Guys, before going and discussing about Linux commands, నెక్స్ట్ 1 week, అదే ఈ వీక్ అంతా మీకు కంప్లీట్గా ఇంకా అడిషనల్ చాలా కమాండ్స్ డిస్కస్ చేయాలి కాబట్టి మనం లైనక్స్ కమాండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పటి వరకు నేను థియరీ మాత్రమే చెప్పాను. ఇప్పుడు నేను ఏదైతే స్టార్ట్ చేస్తానో అవి చాలా చాలా ఇనిషియల్గా రన్ చేసేటువంటి బేసిక్ కమాండ్స్ అయి ఉండొచ్చు. ఆ బేసిక్ కమాండ్స్ని బేస్ చేసుకుని అడ్వాన్స్డ్ కమాండ్స్కి మళ్ళీ నెక్స్ట్ స్లోగా ఎంటర్ అవుతూ ఉంటాం. ఇనిషియల్ కమాండ్స్ మాత్రం మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఏ కమాండ్ మీకు అర్థం కాకపోయినా నాకు 1-to-1 మెసేజ్ పెట్టండి. లేదు ఇక్కడ అన్మ్యూట్ పర్మిషన్ హ్యాండ్ రేస్ చేస్తే మీకు అన్మ్యూట్ పర్మిషన్ వస్తుంది. మీరు క్లియర్గా మీ డౌట్స్ అన్ని పేపర్లో నోట్ చేసి పెట్టుకోండి. ఓకే. మీరు నన్ను ఎండింగ్లో అయినా మీరు డౌట్స్ అన్ని రేస్ చేసి నన్ను క్లియర్ చేసుకోండి. లేదు నీకు ఇక్కడ అడగాలంటే ఫియర్గా ఉందనుకుంటే మీకు సపరేట్ పెయిడ్ క్యాండిడేట్స్కి సపరేట్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయినా మీరు నన్ను ట్యాగ్ చేయండి. లేదు అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ మెసేజ్ మీ. నా పర్సనల్ నెంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి నాకు నువ్వు డైరెక్ట్గా మెసేజ్ చేసైనా డిస్కస్ చేయొచ్చు. బట్ మీకు కాన్సెప్ట్ క్లారిటీ లేకుండా ఏ డౌట్ ఉన్నా కానీ మీ సైడ్ నుంచి మీరు అడగకపోతే దట్ ఈస్ ద యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎస్ సార్ నా మీరే చెప్పండి. మీకు ఏదైనా కాన్సెప్ట్ క్లారిటీ లేకపోయినా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడైనా స్టక్ అయిపోయినా మీరు ఆ డౌట్ని క్లారిఫై చేసుకోకపోవడం మీ రెస్పాన్సిబిలిటీ అది. ఓకే. ఇంకా మనం అకాడమిక్స్లో జరిగినట్టు మైక్రో మేనేజ్మెంట్ మనం ఐటీలో మైక్రో మేనేజ్మెంట్ లాగా ఓకే అట్లా ఉండదు. మనం మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు రిజాల్వ్ చేసుకోవాలి. మాతో కనెక్ట్ అవ్వగలగాలి మీరు. మా నెంబర్స్ అన్నీ ఓపెన్గా ఉంటాయి, ఓపెన్ గ్రూప్స్ ఉంటాయి. మీరు మాతో కనెక్ట్ అయ్యి మీ ఇష్యూస్ని అడ్రస్ చేసుకోవడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ అప్కమింగ్ డేస్లో కొంచెం సిఐసిడి ఎంటర్ అయిపోయినప్పుడు కానీ ఆ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కానీ ఏడబ్ల్యూఎస్లో కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఆర్కిటెక్ట్ లెవెల్లో ఏడబ్ల్యూఎస్ మనం డిస్కస్ చేస్తాం. అవన్నీ మనం డిస్కస్ చేసేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా ఇష్యూ రిజాల్వ్ ఉందా. మీరు మెయిన్ నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి. మన ప్లాట్ఫామ్ కానీ ఏ ప్లాట్ఫామ్లో ఏ టెక్నాలజీ అయినా మీరు నేర్చుకుంటున్నప్పుడు ఆ కాన్సెప్ట్ మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు, ఆ కాన్సెప్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయకపోతే వాట్ ఈస్ ద ప్రాబ్లం స్టేట్మెంట్. ఓకే. ఆ కాన్సెప్ట్ని మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రాబ్లం ఏంటి, ఇంప్లిమెంట్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాన్ని ఇంకా ఎలా ఎన్హాన్స్ చేయొచ్చు, ఆ కాన్సెప్ట్ మీద ఏదైనా అప్డేట్స్ వస్తున్నాయా, ఆ కాన్సెప్ట్ మీద ఎటువంటి టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పడేదానికి ఛాన్స్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ రియల్గా నువ్వు డైలీ వర్క్లో ఇంప్లిమెంట్ చేస్తావు లేదంటే ఏదో ర్యాండమ్గా మంత్లీనో 2 monthsకి ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇటువంటి క్లారిటీ కానీ నీకుంటే నో వన్ విల్ స్టాప్ యూ ఇన్ ద ఇండస్ట్రీ గైస్. వర్కే బ్లైండ్గా మీరు ఎన్ని ఇన్స్టిట్యూట్లకి ఎంత అమౌంట్ పే చేసుకున్నా కానీ యూ విల్ నాట్ గెట్ ద సబ్జెక్ట్ మీరు మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఊరికే గిటప్లో ఉన్నటువంటి డమ్మీ ప్రాజెక్ట్ని తీసుకుని వచ్చి సిఐసిడి సెటప్ చేసేస్తే ఫినిష్ అయిపోదు. దాని వెనకాల ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ మీకు తెలిసి ఉండాలి. ఓకే. అవన్నీ తెలిస్తేనే మీరు ప్రాజెక్ట్లో వర్క్ చేయగలరు. అట్లీస్ట్ మీరు వర్క్ చేసేటప్పుడు ఆ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే ఏఐ టూల్స్ని యూస్ చేసుకొని అక్కడ సెర్చ్ చేసుకొని అక్కడ వచ్చేటువంటి కమాండ్స్ని తీసుకొని వచ్చైనా ఇంప్లిమెంట్ చేయగలరు. ఓకే. అది చాలా చాలా ఇంపార్టెంట్. టైం తీసుకుంటుంది దానికి. ఓకే. మీరు 4 years 5 years బీటెక్ చదివిన తర్వాత 5 monthsలో మీకు ఇక్కడ అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఇక్కడ ఎఫర్ట్స్ పెడితేనే మీకు రిజల్ట్ ఉంటుంది. ఓకే. ఫైన్. లెట్ మీ ట్రై టు షేర్ మై స్క్రీన్. సారీ. ఓకే. ఇప్పుడు మనం లైనక్స్ కమాండ్స్ గురించి డిస్కస్ చేయాలి కాబట్టి లెట్ మీ క్లోజ్ ఆల్ దీస్ థింగ్స్ గైస్. ఫైన్. లెట్ మీ గో అండ్ ట్రై టు లాగ్ ఇన్ టు మై AWS. మీకు ఫస్ట్ క్లాస్లో నిన్న క్లాస్లో చెప్పుంటాను ఎలా లాగిన్ అవ్వాలంతా. ప్లీజ్ గో త్రూ దట్ గైస్. ఎవరైనా కానీ మిస్ అయి ఉంటే ప్రీవియస్ క్లాస్లో మిస్ అయి ఉంటే ఎనీవన్ మిస్డ్ గైస్, కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్ మిస్డ్ ప్రీవియస్ సెషన్స్, మై ప్రీవియస్ సెషన్స్? అంటే డెమో సెషన్ మీరు ఎవరన్నా మిస్ అయ్యారా? ప్లీజ్ కన్ఫర్మ్ త్రూ చాట్. మిస్ అయినటువంటి క్యాండిడేట్స్ ప్లీజ్ డ్రాప్ ఏ మెసేజ్. చూడండి పీపుల్ ఆర్ కొంతమంది మిస్ అయినట్టున్నారు. ఓకే. నో ప్రాబ్లం. మీరు ఈరోజు టైము స్పెండ్ చేసి ఇక్కడే ప్లేలిస్ట్ కేకే ఫండా అని సెర్చ్ చేస్తే చాలు యూట్యూబ్లో. కేకే ఫండా అనేటువంటి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్, యూ విల్ గెట్ ఏ నోటిఫికేషన్స్ గైస్. ఇక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే
డెవాప్స్, డెవ్సెకాప్స్, ఏడబ్ల్యూఎస్ అండ్ ఎస్ఆర్ఈ ఏప్రిల్ 19th అనే ప్లేలిస్ట్ ఉంటుంది. ఈ ప్లేలిస్ట్లో వీడియోస్ అప్లోడ్ అయి ఉంటాయి. ప్లీజ్ గో త్రూ దిస్. ఓకే, కేకే ఫండా అని సెర్చ్ చేసుకోండి. కేకే ఫండా, లెట్ మీ షేర్ దిస్ లింక్ ఆల్సో. ఫస్ట్ ప్లేలిస్ట్లోనే వీడియోస్ ఉంటే నిన్న అప్లోడ్ చేసినాయి. లేదు, స్టిల్ యు ఆర్ ఫేసింగ్ అన్ ఇష్యూ. ఓకే, ఇంకా మీకు ఇంకా డౌట్ఫుల్గా ఉంటే ఇప్పుడే నేను నెంబర్ ఇస్తున్నాను. ప్రతిసారి షేర్ చేయడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. నవ్ ఐఎమ్ షేరింగ్ మై నెంబర్ ఇన్ జూమ్ చాట్. దట్ ఈస్ మై పర్సనల్ నెంబర్. సేవ్ ఇన్ టు యువర్ కాంటాక్ట్. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. థ్యాంక్ యూ. ఫైన్. ఓకే గైస్, ఇక్కడ ఒక 3 సర్వర్స్ కనపడుతుంటాయి. వదిలేసేయండి, అవి మనకి సంబంధం కాదు. నేను నైట్ బ్యాచ్లో క్యూబర్నెటిస్ జరుగుతుంది. సెల్ఫ్ మేనేజ్డ్ సెటప్ చేశాను అక్కడ మాన్యువల్గా. లీవ్ ఇట్ అబౌట్ దిస్ సర్వర్స్. ఓకే, నేను ఇప్పుడు కొత్త సర్వర్ లాంచ్ చేయాలనుకుంటే ఏం చేయాలి? లాంచ్ ఇన్స్టెన్స్. నిన్న నేను లాంచ్ చేసింది టెర్మినేట్ చేశాను. లెట్ మీ క్లిక్ ఆన్ లాంచ్. ఎన్ని సర్వర్స్ కావాలి నీకు? ఓన్లీ 1 సర్వర్. హౌ మెనీ సర్వర్స్ యూ వాంట్? ఓన్లీ 1 సర్వర్. ఓకే, లెట్ మీ గో అండ్ గివ్ ద సర్వర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఐఎమ్ గివింగ్ ది సర్వర్ నేమ్ యాజ్ లైనెక్స్ ప్రాక్టీస్. లైనెక్స్ ప్రాక్టీస్ కోసం ఈ సర్వర్ని ఇంకేమి టర్మినేట్ చేయను గైస్, డైరెక్ట్గా. ఓకే, లైనెక్స్ లెర్నింగ్. ఓకే, లైక్ దిస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ స్క్రోల్ డౌన్. ఇందాక చెప్పాను కదా ఏఎంఐస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ విత్ రెడ్ హ్యాట్ ఇనిషియల్ ఫ్యూ డేస్. లేటర్ వీ విల్ స్విచ్ టు ఉబంటు. ఈవెన్ ఐ విల్ డిస్కస్ అబౌట్ విండోస్ ఆల్సో. హౌ టు లాంచ్. మీరు ఒక ఆపరేటింగ్ ఒక సిస్టమ్ కొనాలంటే రిలయన్స్కో లేకపోతే ఇంకో నియరెస్ట్ స్టోర్కి వెళ్ళారనుకోండి, ఎంత టైం పడుతుంది? వాళ్ళంతా ఇన్స్టాలేషన్, ఓఎస్ ఇన్స్టాలేషన్. ఇక్కడ 1 minute నువ్వు విండోస్ మిషన్ లాంచ్ చేసుకోవచ్చు. Fine. This is the I am taking go with Red Hat. Scroll down. Go with basic configuration instance type. 2 core CPU, 1 GB RAM. ఓకే, స్క్రోల్ డౌన్. వాట్ ఈస్ ద కీ పేర్? మళ్ళీ నువ్వు క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను ముంబై రీజియన్లో ఆల్రెడీ నిన్న నేను క్రియేట్ చేశాను మీకోసం. వద్దు, కేకేడాస్పీ నేను ఆల్రెడీ నాకు కీ ఉంది నా డౌన్లోడ్స్ ఫోల్డర్లో. దట్స్ ఇట్. లీవ్ ఇట్ అబౌట్ దిస్ పార్ట్. నెట్వర్కింగ్ సెట్టింగ్స్లో విపిసి చెప్పేటప్పుడు ఇన్ డెప్త్ డిస్కస్ చేస్తాం. ఎస్, లెట్ మీ గో అండ్ ట్రై టు లాంచ్ అన్ ఇన్స్టెన్స్. లెట్ మీ గో అండ్ ట్రై టు లాంచ్ అన్ ఇన్స్టెన్స్. బీ కాన్సన్ట్రేటెడ్ గైస్. ఎర్లీ మార్నింగ్ బ్యాచ్ అంటే ఎవ్రీ వన్ మైండ్ చాలా ఫ్రెష్గా మీరు వినేదానికి ట్రై చేస్తారు. బట్ ప్రతిరోజు లేయడం అనేది ఛాలెంజింగ్ పార్ట్. బట్ లేయాలి ఇంకంతే మనం. ఇక్కడ చూడండి, ఐ కనెక్టెడ్ టు మై ఇన్స్టెన్స్. క్లిక్ ఆన్ దిస్. సెలెక్ట్ మై ఇన్స్టెన్స్. క్లిక్ ఆన్ కనెక్ట్. టేక్ దిస్. క్లిక్ ఆన్ SSH క్లయింట్. టేక్ దిస్ ఎగ్జాంపుల్. లెట్ మీ గో టు మై గిట్ బ్యాష్. ఓకే, ఎలా ఓపెన్ చేయాలో కూడా మీకు నిన్న క్లాస్లో చెప్పాను. ఓకే, నేను వేరే షార్ట్ కట్స్తో ఓపెన్ చేస్తుంటాను. బట్ మీరు ఇనిషియల్ ఫ్రెషర్ కాబట్టి, డెవాప్స్లో ఫ్రెషర్ కాబట్టి, లెట్ మీ గో టు డౌన్లోడ్స్. ఎందుకంటే డౌన్లోడ్స్కి వచ్చాను? వై ఐ కేమ్ టు డౌన్లోడ్స్. నేను ప్రీవియస్గా క్రియేట్ చేసుకున్న, నిన్న క్లాస్లో క్రియేట్ చేసుకున్నటువంటి పిమ్ ఫైల్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత యూ కెన్ రైట్ క్లిక్. యూ కెన్ రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్. షో మోర్ ఆప్షన్స్. క్లిక్ ఆన్ గిట్ బ్యాష్ హియర్. క్లిక్ ఆన్ గిట్ బ్యాష్ హియర్. ఎస్, హియర్ ఇట్ ఈస్ లోడింగ్. లెట్ దెమ్ లోడ్. ఓకే, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే కంట్రోల్+, డిక్రీజ్ చేయాలంటే కంట్రోల్-. ఆల్రెడీ ఐ మీన్ డౌన్లోడ్స్ ఫోల్డర్. కెన్ ఐ పేస్ట్ మై SSH? ఎస్. టైప్ SMSH. ఎస్, ఐ కనెక్టెడ్ టు మై ఇన్స్టెన్స్. నేను ఇప్పుడు ఎక్కడో నా పర్సనల్ కంప్యూటర్లో కాదు, నా పర్సనల్ కంప్యూటర్ నుంచి, ఓకే, నా పర్సనల్ కంప్యూటర్ నుంచి నేను, ఓకే, నేను రిమోట్ మిషన్కి కనెక్ట్ అయిపోయినాను. ఓకే, సమ్వన్ ఈస్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పిమ్ అండ్ పీపీకే. పుట్టి జన్ అనేటువంటి కాన్సెప్ట్ ఆ టూల్స్ యూస్ చేసినప్పుడు నేను చెప్తానండి. ఓకే, ప్రైవేట్ కీ నుంచి పబ్లిక్ కీస్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలా సెక్యూర్గా. పుట్టి జన్ అనేటువంటి టూల్ గురించి నేను దీని గురించి ఇన్ డెప్త్ చెప్తాను. మీకు ఫాస్ట్గా నువ్వు అడిషనల్గా నువ్వు ఫాస్ట్గా నేర్చుకోవాలనంటే, ఇఫ్ యూఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ స్టూడెంట్, మీకు ఈ బ్యాచ్ వీడియోస్ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటాయి. ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ నేను ఇక్కడ క్లియర్గా చెప్పుంటాను వాళ్ళకి. ఎందుకంటే ఇనిషియల్ డేస్లో అన్ని SSH టూల్స్ చెప్పాను అనుకోండి, పీపుల్ మైట్ కన్ఫ్యూజ్. ఇఫ్ యూ గో టు ఫర్ ఎగ్జాంపుల్ B7, if you go to Linux, okay, here sorry, let me go back to V8. ఇక్కడ అన్ని SSH ద్వారా అన్ని టూల్స్ చెప్పుంటాను. బట్ రెగ్యులర్గా మనం యూస్ చేసేది ఒకటే. ఏ ప్రాజెక్ట్లో అయినా కానీ అంతే సేమ్. ఇప్పుడు మా దాంట్లో టెర్మినల్ వాడతాం, మ్యాక్. ఓకే, ఇక్కడ చూడండి ఇన్స్టెన్స్ కనెక్షన్ అని ఉంటుంది. ఓకే, ఈ వీడియోని మీకు వెరీ సూన్ ఐ విల్ గివ్ ఇట్ యూ గైస్. నేను షార్ట్గా రికార్డ్ చేసాం ఇది. ఇక్కడ పుట్టి జన్లో. ఓకే,
చేసినటువంటి పిపి ఫైల్ ఆల్సో ఓపెన్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్. ఓకే, ఇక్కడ కనెక్షన్ స్టెప్ ఉంటాను గైస్. ఇక్కడ చూసారా? ఆర్ ఏబుల్ టు సీ పీపీకే అంటే ఏంటి, పిమ్ అంటే ఏంటి, డైరెక్ట్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి కనెక్ట్ అవ్వడం. ఏదో ఒకటి ఇప్పుడు ఈరోజు మీకు నేను చెప్పింది ఏంటి, ఈ గిట్ బ్యాష్ ద్వారా కనెక్ట్ అవ్వడం. ఆప్షన్ 2 చూడండి, ఆప్షన్ 2 చెప్పాను మీకు. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎట్ ద టైమ్ యూ గైస్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పిమ్, వాట్ ఈస్ పీపీకే, ఆల్ దీస్ థింగ్స్. క్లియర్ దుర్గా? థ్యాంక్ యూ. ఫైన్, ఐ కనెక్టెడ్ టు మై లైనక్స్ మిషన్ గైస్. ఓకే, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒకసారి మీరు ఇన్స్టెన్స్కి కనెక్ట్ అయిన తర్వాత, వాట్ యూ నీడ్ టు డూ నౌ? ఓకే, ఐ కనెక్టెడ్ టు మై ఇన్స్టెన్స్. సర్వర్కి కనెక్ట్ అవుతానే ఫస్ట్ మీరు ఏం చేయాలి చెప్పండి? సర్వర్కి కనెక్ట్ అవుతానే ఫస్ట్ డే మీరు, ఓకే యు ఆర్ ఇన్ ఏ ప్రాక్టీస్ స్టేజ్ రైట్. ఫస్ట్ డే నేను సర్వర్కి కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అవుతానే మీరు ఫస్ట్ ఏం చేయాలా? కొన్ని లైనక్స్ కమాండ్స్ హిట్ చేసుకోవాలా. ఇప్పుడు చూడండి, క్లియర్ అనే కమాండ్ కొడితే స్క్రీన్ క్లియర్ అయిపోతుంది. హూ ఎమ్ ఐ అని టైప్ చేస్తే ఇలా టైప్ చూపిస్తుంది. అంటే ఇవన్నీ ఏంటి? కమాండ్స్. ఇప్పుడు ఎల్ఎస్ అని కొడితే కమాండ్స్. ఇవన్నీ కమాండ్స్. అంటే వాట్ ఈస్ కమాండ్ నౌ? వాట్ ఈస్ కమాండ్ గైస్? ఇక్కడ నేను టాప్ అని ఎందుకు హిట్ చేస్తానంటే ఈ సర్వర్ డిస్కనెక్ట్ కాకుండా ఉండడానికి. లేదు, ఓకే మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే లీవ్ ఇట్. వాట్ ఈస్ ద కమాండ్ గైస్ ఇన్ లైనక్స్? టెల్ మీ. లెట్ మీ స్క్రోల్ అప్. Let me increase the font. Yes, perfect. Okay, what is command? What is command in Linux? Okay, command is like a specific instruction. It's like a instruction. It's like a instruction. Okay, what is the instruction? Instruction is used to perform any task. ఒక టాస్క్ ఏదైనా మనం పర్ఫామ్ చేయాలంటే we need to use the instruction. Command in Linux is a specific instruction given to operating system. Command is like a specific instruction given to operating system to perform the task. ఒక టాస్క్ ఏదైనా పర్ఫామ్ చేయాలి అంటే. ఓకే, దెన్ వాట్ ఈస్ ద ప్రోగ్రామ్? యు ఆర్ హియరింగ్ దిస్ ప్రోగ్రామ్ రైట్? సి లాంగ్వేజ్, C++, జావాలో ప్రోగ్రామ్స్ రాయండి అంటారు కదా. ఏ ప్రోగ్రామ్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ప్రోగ్రామ్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇన్స్ట్రక్షన్ అంటే మీకు ఐడియా ఉంది. ఓకే, ప్రోగ్రామ్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ టు పర్ఫామ్ ఏ. ఒక టాస్క్ ఏదైనా మీరు పర్ఫామ్ చేయాలనంటే, స్పెసిఫిక్ టాస్క్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే యూనిట్ టు రైట్ ఏ ప్రోగ్రామ్. కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు పర్ఫామ్ ద ఓకే ఐ వాంట్ టు పర్ఫామ్ ద అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. హౌ కెన్ యూ డూ? ఫర్ ఎగ్జాంపుల్, ఏ వాల్యూ ఈస్ 30, బి వాల్యూ ఈస్ 40. హౌ కెన్ యూ పర్ఫామ్ ద అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్? వీ హ్యావ్ ఇన్స్ట్రక్షన్ కాల్డ్ యాజ్ ఏ యాడ్ A, B. For example, you want to perform the subtraction A, B. For example, you want to perform the multiplication mul A, B. This is the very important. మనం if you are from electronics, అక్కడ ఏదో ఒక ఎంపీఎంసీ అని ఒక సబ్జెక్ట్ వస్తుంది. అక్కడ ప్రాసెసర్స్ మీద మనం బీటెక్లో మీరు చూస్తుంటారు అనమాట. ఇలా దిస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్, దిస్ ఈజ్ వన్ ఇన్స్ట్రక్షన్. ఒక టాస్క్ని మనం పర్ఫామ్ చేయాలనంటే బ్యాక్గ్రౌండ్లో వాట్ యూనిట్ టు డూ? యూనిట్ టు టేక్ ద ఇన్స్ట్రక్షన్. ఓకే, ప్రోగ్రామ్ అని అంటే గైస్ నేను ఇప్పుడే చెప్తున్నాను, ఎప్పుడైనా కానీ మీరు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా నేను ఇచ్చేటువంటి టిప్స్ కొన్ని ఫాలో అవ్వండి. టేక్ ఎనీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇక్కడ నేను ప్రోగ్రామ్ అని చెప్పాను కదా. బిఫోర్ గోయింగ్ టు లైనక్స్ కమాండ్స్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. టేక్ ఎనీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. దే మైట్ ఆస్క్ యూ, ఫర్ ఎగ్జాంపుల్, ప్రశాంత్ కెన్ యూ ప్లీజ్ రైట్ ఏ షెల్ స్క్రిప్ట్ టు రీడ్ ద ఎక్సెల్ షీట్. ఆ ఎక్సెల్లో కొన్ని కండిషన్స్ ఇస్తాడు. ఆర్డరు లాస్ట్ 6 months నుంచి ప్లేస్ చేసినటువంటి ఆర్డర్లో, ఓకే ఆ ఆర్డర్ మేనేజ్మెంట్లో 6 months నుంచి ప్లేస్ చేసినటువంటి ఆర్డర్లో, ఈచ్ ఆర్డర్లో 10 క్వాంటిటీ కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఆర్డర్ మళ్ళీ ఫిల్టర్ అవ్వాలి. అవన్నీ మనకు మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇచ్చేస్తాను నీకు టికెట్లో, జీరాలో. దీనికి నాకు స్క్రిప్ట్ రాడి ఇచ్చి డైలీ మాన్యువల్గా చేయాలంటే కష్టంగా ఉంది, ఆటోమేట్ చేసేయమంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? చాలామంది చేసేది ఏంది వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో?
దే ఆర్ గోయింగ్ అండ్ ట్రైంగ్ టు రైట్ ద పైథాన్ స్క్రిప్ట్ కానీ షెల్ స్క్రిప్ట్ కానీ ఏదో ఒకటి చాట్ జీపీటీనో గూగుల్ ఎతికేసి రాసేస్తారు. ఎస్ సార్ నో కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? మీకు ఒక టాస్క్ వస్తే దాన్ని ఏదైనా షెల్ స్క్రిప్ట్ రాయమంటే డైరెక్ట్గా మీరు వెళ్ళి సెర్చ్ చేయడం, స్క్రిప్ట్ ఇచ్చేస్తుంది, దాంట్లో పారామీటర్ చేంజ్ చేసి చేస్తారు. అలా కాదు. ఎప్పుడు కూడా నీకు కానీ టైం ఉంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ సింపుల్ ప్రాబ్లం. లెట్ మీ టేక్ సింపుల్ ప్రాబ్లం. ప్రాబ్లం స్టేట్మెంట్ ఈస్ what is problem statement? Addition of two numbers. ఇది ప్రాబ్లం. మనకి ఒక రెండు నెంబర్ని సమ్ చేసేటువంటి లాజిక్ రాయమన్నాడు. మన వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా కోడ్ రాస్తానికి ట్రై చేస్తారు. అంటే చిన్నది కాబట్టి డైరెక్ట్గా రాసేస్తారు. యాక్చువల్గా ఒక డిజైన్ లెవెల్లో మీరు ఆలోచించాలంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి మీరు అల్గరిథం రాయాలి. డోంట్ ఇంప్లిమెంట్ ద లాజిక్ డైరెక్ట్లీ. ఫస్ట్ యూ షుడ్ రైట్ అన్ అల్గరిథం. వాట్ ఈజ్ అన్ అల్గరిథం? మల్టిపుల్ స్టెప్స్ రాసుకోవాలి. స్టెప్ 1 ఏం చేయాలా? వాట్ యూ నీడ్ టు డూ? స్టెప్ 1, రెండు నెంబర్ని యాడ్ చేయాలంటే ఆస్క్ కస్టమర్ టు ఎంటర్ ఓకే ఏ అండ్ బి వాల్యూస్. రెండు వాల్యూస్ని ఎంటర్ చేయమని అడుగుతున్నాం, ఏ అండ్ బి వాల్యూస్. ఓకే, అంటే రీడ్ ఆపరేషన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, అది నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా యూస్ చేయి, అల్గరిథం సేమ్. ఓకే, స్టెప్ 2, ఓకే, కస్టమర్ రెండు వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత రీడ్ ఆపరేషన్, స్టోర్ దట్ వాల్యూస్ ఇంటూ ఏ కామా బి. ఒక రెండు వేరియబుల్లో స్టోర్ చేయమన్నాం. ఓకే, ఆఫ్టర్ దెన్ స్టెప్ 3, ఓకే, వెరిఫై both are valid వేరియబుల్స్ ఆర్ నాట్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మళ్ళా. ఓకే, అంటే మీకు ఒక డౌట్ ఉండొచ్చు, డెవలపర్ అని అంటే 100 రకాలుగా బ్రెయిన్ పనిచేయాలి. డెవలపర్ కోడ్ రాసేవాళ్ళు జస్ట్ కోడ్ ఎవడైనా రాస్తాడు. చాట్ జీపీటీ రాస్తుంది, గూగుల్ రాస్తుంది, ఓకే, లేదనంటే ఏఐ టూల్స్ని యూస్ చేసుకొని రాస్తారు, లేదు హ్యూమన్ కూడా రాస్తారు. కానీ క్లయింట్కి ఏం కావాలి? నువ్వు రాసినటువంటి లాజిక్ ఫాస్ట్గా వర్క్ అవ్వాలి, స్పేస్ టైం తగ్గించాలి, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. లెట్ మీ గో టు స్టెప్ 4. ఓకే, వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత ఓకే, యాడ్ ఏ అండ్ బి వాల్యూస్ అండ్ స్టోర్ ఇంటూ సి. అంటే ఆ రెండింటిని యాడ్ చేసి సి అనేటువంటి వేరియబుల్లో స్టోర్ చేయమని. ఫైనల్గా కస్టమర్కి ఏం డిస్ప్లే చేయాలి నువ్వు? ఆ రెండు డిస్ప్లే ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి. ఈ రెండింటిని సమ్ చేసినటువంటి వాల్యూ ఉంది కదా, దాని డిస్ప్లే. ఇలా ఒక ప్రాబ్లంకి అల్గరిథం రాయగలగాలి. ఫస్ట్ ఇప్పుడు ఈ అల్గరిథం చూసుకొని యూ కెన్ ట్రై టు స్టార్ట్ రైటింగ్. సి లాంగ్వేజ్లో రాస్తావా, C++లో రాస్తావా, షెల్ స్క్రిప్ట్లో రాస్తావా, పైథాన్లో రాస్తావా, గో లాంగ్వేజ్లో రాస్తావా, PHPలో రాస్తావా, నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి నువ్వు రాస్తావు అనేది దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఫస్ట్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్ an algorithm, guys. Are you guys hard about algorithm term? మీకు అకాడమిక్స్లో ఇన్నుంటారు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని, కానీ దాన్ని ఎవడు పట్టించుకోరు. కానీ దట్ ఈస్ ద రియాలిటీ. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు చెప్పుకుంటా నేను, ప్రశాంత్, వై యూ నీడ్ టు వెరిఫై అండ్ వ్యాలిడేట్ అని నేను గ్రీన్ కలర్లో రాసుంటే కావాలని. ఎందుకని వెరిఫై చేయాలి చెప్పండి? ఇప్పుడు ఒక కస్టమర్ ఏజ్ ఓకే ఎలిజిబుల్ ఫర్ ఓటా లేదని చెక్ చేయాలంటే జనరల్గా మీరు మీ బ్రెయిన్ ఆలోచించండి. ఏజ్ ఈక్వల్ టు కస్టమర్ వాల్యూ. ఏజ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 25 అని ఇచ్చాను. ఓకే, ఈ 25 అంటే కస్టమరు ఈజ్ అన్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ రైట్. మన ఇండియన్ ప్రకారం 25 ఇయర్స్ ఉందంటే ఎస్, ఆ పర్సన్కి మనం ఓట్ ఎలిజిబుల్. అంటే ఎలా రాస్తున్నావు? కండిషన్ ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఆర్ 18 కన్నా ఎక్కువ ఉంటే ఓకే, వాట్ యూ కెన్ డూ? ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఓకే, ఎలిజిబుల్. లేదు ఎల్స్ అంటే 18 కన్నా తక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. లాజిక్ రాయాలి, అంతే, అయిపోయింది, కోడింగ్ అయిపోయింది, దట్స్ ఇట్. కానీ ఇలా రాసామంటే ఈజ్ ఇట్ వ్యాలిడ్ స్టేట్మెంట్ ఆర్ నాట్, గైస్? వాట్ ఎవర్ ఐఎమ్ రైటింగ్, దిస్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ యాజ్ పర్ యువర్ అండర్స్టాండింగ్. కస్టమర్ ఏజ్ ఎంటర్ చేస్తే 18 కన్నా ఎక్కువ ఉంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అని రాసే చూడండి. 18 ఆర్ 18 కన్నా మోర్ ఉంటే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్.
ఇలా ఎవరైనా రాస్తారు లాజిక్. కానీ ఇఫ్ కస్టమర్ ఈస్ ఎంటరింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కస్టమర్ ఈస్ ఎంటరింగ్ 250, ఈజ్ ఇట్ వ్యాలిడ్ స్టేట్మెంట్ యాజ్ పర్ ఇండియన్? 250 years ఉన్నటువంటి క్యాండిడేట్ ఉన్నాడా? స్టిల్ వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్? ఈజ్ ఇట్ వ్యాలిడ్ స్టేట్మెంట్? ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఈస్ ఎంటరింగ్ -60, ఈజ్ ఇట్ వ్యాలిడ్ స్టేట్మెంట్? ఎల్స్లోకి వెళ్ళిపోద్ది కంట్రోల్. -60 అంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ అన్. అసలు నువ్వు రీడ్ చేసేటప్పుడే ఈ వాల్యూని రీడ్ చేసేటప్పుడు ఇక్కడే కిల్ చేసేయాలా, ఇక్కడే కండిషన్ రాసేయాలి, మళ్ళీ అవుటర్ కండిషన్ రాసేయాలి, ఇక్కడే కండిషన్ రాసేయాలి, ఇక్కడే మీరు కండిషన్ రాసేయాలి. ఈ కండిషన్లు ఏం రాస్తారు? ఏ షుడ్ బి 0 కన్నా ఎక్కువ ఉండాలి అంటే ఫస్ట్ కస్టమర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూ 0కి, అలానే 0 to 140 వరకు ఉండాలి అన్నటువంటి కండిషన్ రాయాలి ఫస్ట్. ఈ కండిషన్ నువ్వు ఇక్కడ రాసి ఈ కండిషన్ సాటిస్ఫై అయితే లోపలికి ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ చేయి. లేదనుకుంటే అప్పుడు కస్టమర్ని అడగండి, ఏ కస్టమర్ నువ్వు ఎంటర్ చేసినటువంటి వాల్యూ ఇన్వాలిడ్, ప్లీజ్ ఎంటర్ ద వ్యాలిడ్ ఇన్పుట్ అని. అర్థమవుతుందా మీకు? అలా అలా లాజిక్స్ రాసుకుంటూ వెళ్ళగలగాలి. ఇదంతా మ్యాథమెటిక్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, మన ఐక్యూ లెవెల్ గైస్. నేను ఇది ఎందుకు చెప్పానంటే జస్ట్ ప్రోగ్రామ్ అనేటువంటి టర్మ్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి జస్ట్ డిస్కస్ చేశాను. ఓకే, సారీ. ఫైన్, లెట్ మీ గో అండ్ ఆర్ యు గైస్ ఆర్ క్లియర్ అబౌట్ దిస్ గైస్? ఆర్ యు గైస్ ఆర్ క్లియర్ అబౌట్ దిస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డిస్కస్? ఓకే, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్, అక్కడక్కడ ప్రోగ్రామింగ్ టర్మ్స్ వాడుతుంటాను, బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ గైస్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. అక్కడక్కడ ఏదైనా నేను ప్రోగ్రామింగ్ టర్మ్ ఏదైనా యూస్ చేసినప్పుడు డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే, ఆల్ రైట్, లెట్ మీ గో టు మై లైనెక్స్ సర్వర్ వేర్ ఐ కనెక్టెడ్. ఎస్, దిస్ ఇస్ మై లైనెక్స్ సర్వర్. ఓకే, ఫస్ట్ మీరు లైనెక్స్ సర్వర్కి కనెక్ట్ అవుతానే స్క్రీన్ని క్లియర్ చేయాలంటే CLEAR అనేటువంటి కమాండ్ హిట్ చేయాలి. ఓకే, మన లోకల్లో కాదు, ఐ మీన్ లైనెక్స్ సర్వర్, AWSలో ఉన్నటువంటి సర్వర్కి నేను కనెక్ట్ అయిపోయి ఉన్నాను ఆల్రెడీ. AWSలో ఉన్నటువంటి మిషన్కి నేను కనెక్ట్ అయిపోయి ఉన్నాను. ఓకే, అలానే మీ యూజర్ నేమ్ తెలుసుకోవాలంటే యూనేమ్ అనేటువంటి కమాండ్ ఉంటుంది. ఓకే, ఏ మిషన్కి నువ్వు కనెక్ట్ అయ్యానో చూసుకోవాలంటే ఎస్, ఇట్ ఈస్ షోయింగ్ లైనెక్స్ యూనేమ్ అనేటువంటి కమాండ్. అదేం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి కమాండ్ కాదు, సిస్టమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూనేమ్తో పాటు ఐఫోన్ ఏ అని ఇచ్చావంటే బ్యాక్గ్రౌండ్లో నీ సర్వర్ యొక్క IP అడ్రస్ ఏంటి, ఆ DNS మొత్తం ఇన్ఫర్మేషను, సిస్టమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, కెర్నల్ ఇన్ఫర్మేషన్, OS ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఇఫ్ యూఆర్ ఫ్రమ్ OS బ్యాక్గ్రౌండ్ యూ విల్ అండర్స్టాండ్, లేకపోతే లీవ్ ఇట్ దట్ కమాండ్. అండ్ వన్ మోర్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఏం చెప్పాను, హూ am I అనేటువంటి కమాండ్ మీరు రన్ చేస్తే మీరు ఏ యూజర్తో మీరు లాగిన్ అయి ఉన్నారు అనేది మీకు చూపిస్తుంది. అలానే PWD అనేటువంటి కమాండ్ ఉంది. ఓకే, నేనేం చెప్పాను, యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏ డైరెక్టరీలో ఉంటుందని చెప్పాను మీకు డైరెక్టరీ స్ట్రక్చర్ చెప్పేటప్పుడు. స్లాష్ అంటే రూట్, దాని లోపల హోమ్ అనేటువంటి డైరెక్టరీ, హోమ్ అనేటువంటి డైరెక్టరీలో ఏ యూజర్ ఉన్నాడు, EC2 యూజర్. రెడ్ హ్యాట్కి బై డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంటి, EC2 యూజర్. మనం కూడా యూజర్స్ని క్రియేట్ చేద్దాం నెక్స్ట్ క్లాసెస్లో. ఓకే, రెడ్ హ్యాట్కి బై డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంటి, EC2 యూజర్. ఓకే, PWD అనేటువంటి కమాండ్ హిట్ చేస్తే ప్రజెంట్ నువ్వు ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నావు అనేది చూపిస్తుంది. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ PWD గైస్? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ PWD? ఎనీవన్ హార్డ్ అబౌట్ దిస్ కమాండ్ PWD? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? పీపుల్ ఆర్ టెల్లింగ్ present working directory. Oh, few of them are from my previous batch student. PWD full form వచ్చేసి not a present working directory, print working directory. What is the full form? If you want, you can Google it. Print working directory. మన కన్వీనియంట్ కోసం present working directory, కరెంట్ లొకేషన్ ప్రింట్ చేయడం కోసం అని మనం అనుకుంటున్నాం. యాక్చువల్ ఫుల్ ఫామ్ ఏంటి, ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే వేరే లొకేషన్స్కి వెళ్తా ఉంటా, అక్కడెక్కడ నేను ఎక్కడున్నానో తెలుసుకునే దానికోసం ఏం చేస్తాం, PWD అనే కమాండ్ కొడతాను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి చిత్తూరు వెళ్తున్నాను, ఎక్కడున్నానో తెలుసుకునే దానికి ఇమీడియట్గా మనం గూగుల్ ఓపెన్ చేస్తాం, లేకపోతే మార్కర్స్ అక్కడ బోర్డ్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ చూస్తుంటాం అనమాట. అలానే మీరు లైనెక్స్ సర్వర్లో మీరు ఎక్కడున్నారో తెలుసుకోవాలనంటే PWD అనేటువంటి కమాండ్ ఎంటర్ చేయాలి. సరే ప్రశాంత్, లైనెక్స్లో మీరు చాలా కమాండ్స్ ఉన్నాయి అంటున్నారు, అన్ని కమాండ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, డైలీ ఏవైతే వాడతాం అవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఒక కమాండ్ గురించి మీరు బాగా తెలుసుకోవాలి అనుకుంటే, ఓకే, బాగా తెలుసుకోవాలంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్ళి గూగుల్కో ChatGPTకో, 1 సెకండ్ గైస్, నేను సర్వర్ లాగౌట్ అయిపోయి, ఓకే నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ గూగుల్కి వెళ్ళేసి ఏమైనా సెర్చ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ మేక్ డైరెక్టరీ కమాండ్, మేక్ డైరెక్టరీ ఇన్ లైనెక్స్ అని కొట్టారంటే జస్ట్ ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ వస్తున్నాయి. లేదు ఐ వాంట్ గో విత్ AI మోడ్,
ఓకే, ఐ వాంట్ గో విత్ ఏఐ మోడ్. ఇక్కడ మీరు చూసారంటే మేక్ డైరెక్టరీ గురించి వస్తుంది. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్? ఓకే, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే ఇలా ఒక థియరీ పాయింట్స్ అన్నీ వచ్చాయి. ఇలా మీరు గూగుల్కి వెళ్ళి ఎక్కడా సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా నీ కమాండ్ గురించి ఏదైనా తెలుసుకోవాలంటే నువ్వు ఆల్రెడీ జెమ్ సర్వర్ లైనక్స్ మిషన్ కనెక్ట్ అయి ఉంటావు కాబట్టి మ్యాన్ అనేటువంటి కమాండ్ ఉంది. కమాండ్ నేమ్ ఏంటి? మ్యాన్. కమాండ్ నేమ్ ఈజ్ వాట్? మ్యాన్. మ్యాన్ కమాండ్, ఇట్ విల్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ అదర్ కమాండ్స్ ఇన్ఫర్మేషన్. మ్యాన్, వాట్ ఈస్ ద కమాండ్ నేమ్? ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు అండర్స్టాండ్ మేక్ డైరెక్టరీ. ఎంకేడిఆర్ ఏం చేస్తుందో తెలుసుకోవాలంటే మ్యాన్ తర్వాత ఆ డైరెక్టరీ నేమ్ ఇస్తే చాలు. చూడండి, ఎంటర్ ఎంటర్ కొడతా ఉంటే ఇక్కడ పేజెస్ అన్నీ వస్తుంటాయి. పేజెస్ అన్నీ వస్తుంటాయి చూడండి. సి ఆల్ దిస్ పేజెస్. మేక్ డైరెక్టరీ, డైరెక్టరీస్ని క్రియేట్ చేయడానికి ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లోంచి నువ్వు బయటికి రావాలంటే ఇక్కడ చూడండి, క్యూని టైప్ చేయండి క్విట్ అవ్వడానికి. క్యూ అన్నీ అక్కడే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాన్, ఐ వాంట్ టు నో అబౌట్ హూ యామ్ మై కమాండ్. హూ అమ్మాయి కమాండ్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. మ్యాన్ తర్వాత ఏం పాస్ చేయాలా? హూ అమ్మాయి. గోన్సి హూ అమ్మాయి, ఇట్ విల్ ప్రింట్ ద ఎఫెక్టివ్ యూజర్ నేమ్. ప్రజెంట్ ఏ యూజర్ ఉన్నాడో ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోంచి ఇదంతా చదువుకున్నావు. ఓకే, ఎవరు కనిపెట్టారు ఈ కమాండ్ అంతా? ఇవన్నీ అవసరం లే. ప్రతి కమాండ్కి ఆథర్ ఉంటాడు. ఆ కమాండ్ ఎవరు కనుక్కున్నారంటే దట్ ఈస్ డిఫరెంట్. దీంట్లోంచి బయటకు రావాలంటే క్యూ కొట్టండి. అర్థమైందా? ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద యూస్ కేస్ ఆఫ్ మ్యాన్ కమాండ్? మ్యాన్ కమాండ్ యూస్ చేసుకొని మనం మాన్యువల్ పేజెస్ లోడ్ చేయొచ్చు. మాన్యువల్ పేజెస్ని లోడ్ చేయొచ్చు. అంటే ఆ కమాండ్కి సంబంధించి కొంచెం థియరీ నువ్వు ఏదైనా చూడాలనంటే యూనిట్ టు రన్ ద మ్యాన్ కమాండ్. క్లియర్ ఎవరి వన్ ఈస్ క్లియర్? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ త్రూ చాట్? ఐఎమ్ హియర్ ఓన్లీ. ఎస్, పర్ఫెక్ట్. ఆల్ రైట్, ఓకే, ఫైన్. అండ్ ఇప్పుడు చెప్పేటువంటి కమాండ్ చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే, ఇప్పుడు చెప్పేటువంటి కమాండ్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే చాలా మంది నెగ్లెక్ట్ చేయొచ్చు కానీ ఏముంది, లైనక్స్ ఒక ఆ, రెండు 2 to 3 days కదా అంత అనుకోవచ్చు. బట్ ఏ సిచ్యువేషన్లో నువ్వు కమాండ్ హిట్ చేయాలనేది ఇంపార్టెంట్. హిస్టరీ, కమాండ్ నేమ్ ఇస్ వాట్? హిస్టరీ. గాయస్, నేను వండర్ఫుల్ నోట్స్ ఇస్తాను. మీరు ఎటువంటిది నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నోట్స్ ఇస్తాను నేను. నోట్స్ ఇస్తాను, బ్లాగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. డోంట్ వరీ, మీరు జస్ట్ క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. హిస్టరీ అని అంటే వాట్ ఈస్ దట్ మీనింగ్ ఆఫ్ హిస్టరీ గైస్? ఇప్పుడు మన మొబైల్లో క్రోమ్లోకి వెళ్ళి హిస్టరీ చెక్ చేసామంటే మనం ఏమేమి సెర్చ్ చేసాం. ఓకే, ఏ ప్రోడక్ట్స్ గురించి సెర్చ్ చేసాం, లేదంటే జబర్దస్త్ చూసామా, ఐపీఎల్ చూసానా, లేదా వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ లెర్నింగ్ కోసం ప్రాక్టీస్ చేసామా, ఏం చేసాం అనేది హిస్టరీ అంటే యు గైస్ ఆర్ క్లియర్. అలానే లైనక్స్లో, ఓకే, లైనక్స్లో మనకి ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్ నేమే హిస్టరీ. హిస్టరీ అని టైప్ చేస్తే ఏమని వస్తుందంటే ఈ లైనక్స్ సర్వర్కి మీరు కనెక్ట్ అయిన తర్వాత ఏవైతే కమాండ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేసి ఉంటారో ఆ కమాండ్స్ హిస్టరీ మొత్తం మీకు డిస్ప్లే అవుతుంది. మీరు ఎప్పుడైతే హిస్టరీ అని టైప్ చేస్తారో, ఈ లైనక్స్ సర్వర్కి కనెక్ట్ అయ్యి హిస్టరీ అని టైప్ చేస్తారో, ఆ లైనక్స్ సర్వర్లో మీరు ఏదైతే కమాండ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేశారో ఆ కమాండ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఆర్ ఏబుల్ టు సీ? ఇప్పటి వరకు నేను ఎగ్జిక్యూట్ చేసినటువంటి కమాండ్స్. గైస్, అలౌ మీ 1 second. సారీ గైస్, ఐఎమ్ బ్యాక్. 1 second. డోరెస్. ఫైన్. సారీ గైస్, ఇక్కడ చూడండి. ఎప్పుడైతే మీరు హిస్టరీ అనేటువంటి కమాండ్ హిట్ చేస్తారో ఆటోమేటిక్గా ఇప్పటి వరకు మీరు ఏ కమాండ్స్ అయితే హిట్ చేశారో మొత్తం వచ్చున్నాయి. ఈవెన్ హిస్టరీ కూడా స్టోర్ అయ్యాను చూడండి. ఓకే, హిస్టరీ అనేటువంటి కమాండ్ ఇంతటితో మీరు వదిలేయద్దు. ఎందుకంటే మనం వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో కొన్ని కర్ల్ కమాండ్స్ హిట్ చేస్తుంటాం, కొన్ని స్క్రిప్ట్స్ రన్ చేస్తూ ఉంటాం, ఆ, కొన్ని బ్యాక్ ఎండ్లో రిక్వెస్ట్లు సెండ్ చేయడం కోసం కర్ల్ హిట్ చేపిస్తుంటారు డెవలపరు. ఆ కమాండ్స్ అన్ని మనం సర్వర్లో హిట్ చేస్తూ ఉంటాం. అవన్నీ బ్యాక్ ఎండ్లో హిస్టరీలో స్టోర్ అవుతాయి. ఓకే, ఈ హిస్టరీలో స్టోర్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఐ వాంట్ టు రన్ దిస్ కమాండ్. అప్పుడు ఏం చేస్తారు మనం? డైరెక్ట్గా మీరు ఏదైతే రన్ చేశారో డైరెక్ట్గా మీరు ఏదైతే రన్ చేశారో ఇలా కాపీ చేసుకోవచ్చు. ఇలా కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొచ్చి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేయొచ్చు. కానీ ఇలా రన్ చేయకూడదు. ఎందుకనంటే ఇది చిన్న కమాండ్ కాబట్టి నువ్వు ఇలా కాపీ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఎక్కువ ఉంది అనుకో, కాపీ పేస్ట్లో ఎక్కడైనా మిస్టేక్స్ పడేదానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు స్పెసిఫిక్ నెంబర్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఓకే, ఎక్స్క్లమేటర్ సింబల్, వాట్ ఈస్ ద నెంబర్ 5 ఎంటర్. ఆర్ ఏబుల్ టు సీ? ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ ఏ కమాండ్ రన్ అయింది? యూనేమే కదా. ఎక్స్క్లమేటర్ సింబల్ 5 అంటే బ్యాక్గ్రౌండ్ లేదు రన్ అయింది. యూనేమ్ ఓన్లీ, రైట్? లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రన్ ద హూ ఎంఐ కమాండ్. హూ ఎంఐ అనేది ఎన్నో నెంబరు? సెకండ్ నెంబర్. ఎక్స్క్లమేటర్ సింబల్ సెకండ్, దట్స్ ఇట్. చూడండి, హూ ఎంఐ ఎగ్జిక్యూట్ అయిందా లేదా? ఓకే, ఇలా మీరు స్పెసిఫిక్ కమాండ్ని కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు.
అలానే హిస్టరీ మీద కూడా మనం గ్రెప్ అప్లై చేయొచ్చు గైస్. ఫైన్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఐఎమ్ టైపింగ్ పీడబ్ల్యూడి. నేను రీసెంట్గా ఇప్పుడే ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్ ఏంది? జస్ట్ నౌ ఐ ఎగ్జిక్యూటెడ్, రైట్? వాట్ ఈస్ దట్ కమాండ్? టెల్ మీ. జస్ట్ నౌ ఐ ఎగ్జిక్యూటెడ్. యు ఆర్ సీయింగ్ మై స్క్రీన్ ఆల్సో. లాజికల్గా ఆలోచించండి. ఇంతకు ముందే ప్రశాంత్ ఇక్కడ అప్పారో యూస్ చేస్తే వచ్చేస్తుంది, నీ కీబోర్డ్లో అప్పారో యూస్ చేస్తే వస్తుంది. కానీ నువ్వు టెక్నికల్గా రన్ చేయాలనుకున్నప్పుడు డబుల్ ఎక్స్క్లమేటర్ ఇచ్చావు అనుకోండి, రీసెంట్గా ఏదైతే నువ్వు కమాండ్ రన్ చేసావో ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ ఏబుల్ టు సీ? పీడబ్ల్యూడీ కదా నేను రన్ అయింది. చూడండి, పీడబ్ల్యూడీ కదా నేను రన్ చేసింది, పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా ఈ హిస్టరీ అనేటువంటి కమాండ్ చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్గా ఇక్కడ హిస్టరీ అనేటువంటి కమాండ్ రన్ చేశాను. ఇదేదో సమ్ డేంజరస్ కమాండ్. దిస్ ఈజ్ సమ్ డేంజరస్ కమాండ్. యూనేమ్ -e అనేటువంటి కమాండ్ నేను హిట్ చేశాను. దీనివల్ల బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఫైల్స్ డిలీట్ అయిపోయినాయి, కానీ హిస్టరీలో చూపిస్తుంది మన యూజర్ నేమ్ మీద. మీరు ఏం చేస్తారు? ఓకే, అడ్మిన్ లైనక్స్ అడ్మిన్ లాగ్స్ అన్ని అడిట్ లాగ్స్ వాళ్ళ కాడ ఉంటాయి. బట్ నేను ఇక్కడ మిస్టేక్ చేశాను కాబట్టి ఈ కమాండ్ నేను డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకని? మన లీడ్కి తెలియకుండా ఉండడానికి. లీడో మేనేజరో ఎవరొకరో, టెక్నికల్ లీడో ఎవరైనా మీకు తెలియకుండా ఉండడానికి ఈ కమాండ్ నువ్వు డిలీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇదేదో సమ్ డేంజరస్ కమాండ్ బై మిస్టేక్ నేను హిట్ చేశాను. ఓకే, వేరే ఎన్విరాన్మెంట్లో హిట్ చేయబోయి ఇక్కడికి వచ్చి హిట్ చేశాను, కొన్ని పారామీటర్ చేంజ్ చేయడం మిస్ చేశాను. అప్పుడు మీరు ఏం చేస్తారు? హిస్టరీలో నుంచి మీరు ఎంటర్ చేసినటువంటి కమాండ్ని డిలీట్ చేయొచ్చా? ఎస్, యూ కెన్ డిలీట్ ఇట్. వాట్ ఈస్ దట్ కమాండ్? హిస్టరీ -d డిలీట్. ఓకే, వాట్ ఈస్ దట్ నెంబర్? 6. ఎస్ ఆర్ నో? హిస్టరీ -d డిలీట్. వాట్ ఈస్ దట్ నెంబర్? 6. ఎంటర్ కొట్టారంటే టైప్ వైస్, సారీ. ఓకే, ఎంటర్ కొట్టారంటే ఇట్ విల్ డిలీట్ దట్. కావాలంటే చూడండి, హిస్టరీ అని కొట్టారంటే ఆ కమాండ్ ఉండదు, ఇంకా ఆ కమాండ్ మీకు ఇంక చూపించదు. ఇక్కడ చూడండి, 6లో లేదు, అది పోయింది. ఇందాక 6లో ఈ కమాండ్ ఉంది. కానీ నువ్వు డిలీట్ చేసినంత మాత్రం నువ్వు ఎస్కేప్ అవ్వగలవు అంటే నో. వాట్ ఎవర్ ద యు ఆర్ డిలీటింగ్ ఇట్ ఈస్ ఎంటరింగ్ హియర్. ఆర్ ఏబుల్ టు సీ? అర్థమైందా? మీరు ఏదైతే డిలీట్ చేశారో ఆ డిలీట్ ఎంట్రీ ఇక్కడ పడద్దు. అప్పుడు అడుగుతారు ఎందుకు నువ్వు డిలీట్ చేసావు కమాండ్. సరే, మిస్టేక్ జరిగింది, యూ కెన్ ఇన్ఫార్మ్ అస్, వీ కెన్ మేనేజ్ ఇట్. ఓకే, యూ కెన్ ఇన్ఫార్మ్ అస్. యాక్చువల్గా లాక్స్ దొరుకుతాయి, బట్ నీకు ఈ కాన్సెప్ట్ చెప్పడానికి ఇలా చెప్పాను అంతే. క్లియర్ ఎవరివన్? ఇంకా హిస్టరీ కమాండ్ గ్రెప్ అప్లై చేసి చేయొచ్చు. విల్ డిస్కస్ లేటర్ దట్. ఓకే, క్లియర్? ఫైన్, దిస్ is the basic command guys. This is the basic command. Okay, now I am in a which user guys? Now I am in a which user? EC2-user. ఓకే, మనకు అలానే మన సిస్టంలో రూట్ యూజర్ కూడా ఉంటాడు గైస్. మన రూట్ యూజర్కి మనం రియల్ టైంలో స్విచ్ అవ్వలేం, అడ్మిన్స్కి మాత్రమే ఉంటుంది. మా దాంట్లో నాకు యాక్సెస్ లేదు, బట్ ఇక్కడ నా చేతిలో కంట్రోల్ ఉంటుంది కాబట్టి నేను ఎలా అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎలా అయినా క్లాస్ చెప్పవచ్చు. ఇది నేను ల్యాన్ చేసుకున్న సర్వర్ కాబట్టి. నవ్ ఐఎమ్ ఇన్ ఏ నార్మల్ యూజర్. ఓకే, ఈవెన్ ఊఎంఐ అని టైప్ చేసినా కానీ ఇట్ విల్ షో EC2-user ఓన్లీ. ఐ వాంట్ టు స్విచ్ టు రూట్ యూజర్. ఒక కమాండ్ ఉంది, వేరే కమాండ్స్ కూడా ఉన్నాయి. సూడో అంటే రూట్ ప్రివిలేజెస్, SU అంటే స్విచ్ యూజర్, ఐఫన్ అని ఇచ్చారంటే యూ విల్ స్విచ్ టు రూట్ యూజర్. సూడో స్విచ్ యూజర్ ఐఫన్. ఐఫన్ ఇవ్వబడలేదు, ఐఫన్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏందో నీకు అప్కమింగ్ సెషన్లో తెలుస్తుంది. సూడో SU ఐఫన్. ఓకే, నవ్ ఐఎమ్ ఇన్ ఏ నార్మల్ యూజర్, EC2 యూజర్లో ఉన్నాను. ఈ EC2 యూజర్ నుంచి ఐఎమ్ ప్లానింగ్ టు స్విచ్ టు రూట్ యూజర్. ఐఎమ్ ప్లానింగ్ టు స్విచ్ టు రూట్ యూజర్. ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ టు రూట్ యూజర్, వాట్ ఈస్ ద కమాండ్ యూ నీడ్ టు యూజ్? sudo su hyphen. దిస్ ఇస్ ద కమాండ్. దిస్ ఇస్ ద కమాండ్ యూ నీడ్ టు యూస్. ఒక యూజర్ నుంచి ఒక యూజర్కి స్విచ్ అవ్వడం. యూజర్ మేనేజ్మెంట్ చెప్పేటప్పుడు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. మనమే ఓన్గా యూజర్స్ని క్రియేట్ చేస్తాం. ఎంటర్ కొట్టారంటే ఆర్ ఏబుల్ టు సీ ఐ స్విచ్ టు రూట్ యూజర్ /root. ఎస్. ఓకే, ఐఎమ్ ఇన్ ఏ రూట్ యూజర్. ఐఎమ్ ఇన్ ఏ రూట్ యూజర్. మీకు డౌట్ ఉండొచ్చు, ప్రశాంత్ రూట్ యూజర్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం, నార్మల్ యూజర్ అనేటువంటిది ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే, ఇక్కడ డాలర్ కానీ ఇనిషియల్ డేస్లో గుర్తుపెట్టుకోండి. ఇలా ఇక్కడ మీరు డాలర్ కానీ చూసారంటే నార్మల్ యూజర్తో ఉన్నట్టు, ఇక్కడ హ్యాష్ కానీ చూసారంటే రూట్ యూజర్తో ఉన్నట్టు, మీరు అక్కడ మీరు హ్యాష్ కానీ చూసారంటే రూట్ యూజర్తో ఉన్నట్టు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దిస్ ఇస్ ద హ్యాష్ ఇండికేషన్ చూపిస్తుంది. నార్మల్ యూజర్ అయితే మీకు డాలర్తో చూపిస్తుంది. ఓకే, జస్ట్ ఇండికేషన్, మీకు అండర్స్టాండింగ్ కోసం నేను అలా చెప్పాను. ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ నార్మల్ యూజర్ నుంచి రూట్ యూజర్కి వచ్చాను. ఓకే, ఈ రూట్ యూజర్ నుంచి మళ్ళీ నేను నార్మల్ యూజర్కి వెళ్ళాలంటే SU కమాండే వాడచ్చు. యూజర్ మేనేజ్మెంట్లో చెప్తాను. ప్రస్తుతానికైతే మీరు ఎగ్జిట్ కొట్టండి. దట్స్ ఇట్. చూడండి,
ఎగ్జిట్ కొడితే ఎప్పుడైతే నార్మల్ రూట్ యూజర్ నుంచి మళ్ళీ నువ్వు నార్మల్ యూజర్కి వచ్చేస్తావు. మళ్ళీ నేను నార్మల్ యూజర్కి వచ్చేసాను చూడండి. అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు నార్మల్ యూజర్. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ప్రశాంత్ ఐ మీన్ నార్మల్ యూజర్ రైట్, ఐ మీన్ నార్మల్ యూజర్. నేను ఇక్కడ ఎగ్జిట్ టైప్ చేశాను అనుకో, సర్వర్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతా. మళ్ళీ నువ్వు కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలా? ఏడబ్ల్యూఎస్కి వెళ్ళి మళ్ళీ ఆ ఎస్ఎస్హెచ్ కాపీ చేయాలా. కానీ అక్కడికి ఏడబ్ల్యూఎస్కి వెళ్తావా? లాజికల్గా ఆలోచించు. ఇంతకుముందు నేను రన్ చేసిన కమాండ్ కదా అది. ఇక్కడే అప్ యారో యూస్ చేస్తే నా కీబోర్డ్లో ఇక్కడే ఉంటుంది కదా, ఇదే కదా సర్వర్. నేను కీబోర్డ్లో జస్ట్ అప్ యారో యూస్ చేసి అంతే, నా కీబోర్డ్లో ఎంటర్ సి ఐ కనెక్టెడ్ అగైన్. ఓకే, నార్మల్ యూజర్లో ఉన్నా. నార్మల్ యూజర్. ఇప్పుడు చెప్తాను ఒక కమాండ్, చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయ్ అయితే మీరు టెస్ట్ చేయండి. ఆర్ యు గైస్ రెడీ? రెడీ? ఎస్ రైట్ గైస్. ఇనిషియల్గా నేను ఎందుకు టైం తీసుకుంటానంటే 1 or 2 days నా వాయిస్ మీకు రీచ్ అవ్వాలి. కొంతమంది న్యూ జాయినర్స్ ఉంటారు. ఓకే, మన బ్యాచ్ స్టార్ట్ అయిందని అందరికి రీచ్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. ఓకే, అందుకని 1 or 2 days కొంచెం స్లోగానే మీకు డిస్కషన్స్ వెళ్తుంటాయి. ఓకే, మీకు ఒకసారి మీరు లైనక్స్ అంతా స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత డెవాప్స్ టూల్స్ ఎంటర్ అయిపోతే చాలా చాలా ఈజీగా మనం మూవ్ అవ్వచ్చు. ఒక సర్వర్కి మల్టిపుల్ యూజర్స్ కనెక్ట్ అవుతుంటారు గైస్. ఓకే, ఒక సర్వర్కి మల్టిపుల్ యూజర్స్ కనెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జంప్ సర్వర్ ఉంది మనది. ఓకే, ఆ జంప్ సర్వర్కి కనెక్ట్ అయ్యి మనం వర్క్ చేసుకుంటాం. జంప్ సర్వర్ నుంచి మనం వీపీఎన్ కనెక్ట్ అయ్యి, వీపీఎన్ నుంచి జంప్ సర్వర్ కనెక్ట్ అయ్యి, జంప్ సర్వర్ నుంచి మన క్లస్టర్ కనెక్ట్ అవుతుంటాం. ఓకే, ఇవన్నీ మీకు తెలియదు. జస్ట్ ఒక సర్వర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ మై సర్వర్. మన టీం అంతా ఈ సర్వర్కి కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఏదో వాళ్ళ టాస్క్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు సుమన్ అనేటువంటి యూజర్ కనెక్ట్ అయి ఉన్నాడు. ఓకే, రామ్ అనేటువంటి యూజరు కనెక్ట్ అయి ఉన్నాడు. కృష్ణ అనేటువంటి యూజరు కనెక్ట్ అయి ఉన్నాడు. వీళ్ళంతా కనెక్ట్ అయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ ఒక 1 day, మీకు తెలుసు ఐటీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు లీవ్ పెట్టుకొని కూడా వర్క్ చేస్తూ ఉంటారు. నేను రీసెంట్గా లింక్డ్ఇన్లో కూడా పోస్ట్ చూసేవాడిని. కృష్ణ అనేటువంటి యూజరు ఈజ్ ఆన్ లీవ్, బట్ అతనికి అసైన్ అయినటువంటి లాస్ట్ వీక్లో అసైన్ అయినటువంటి టికెట్స్, ఓకే, లాస్ట్ వీక్లో అసైన్ అయినటువంటి టికెట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. అతను ఏం చేశాడు, ఒక 1 day లీవ్ తీసుకొని ప్రశాంతంగా పని చేసుకుందాం. ఈ కాల్స్ డైలీ కాల్స్ జాయిన్ అవ్వడం, ఆ మీటింగ్లు జాయిన్ అవ్వడం, అప్డేట్స్ ఇవ్వడం అవన్నీ మన వల్ల కాదు. ముందు నాకు అసైన్ అయిన టికెట్ని నేను ఫినిష్ చేసుకుంటానని లీవ్లోకి వెళ్ళిపోయాడు. ఈజ్ ద లీడు. రామ్ అనే అతను లీడు. ఇతను కృష్ణకు ఫోన్ చేశాడు, ఏ కృష్ణ, నువ్వు లీవ్లో ఉన్నావు కదా, ఒక 10 minutes కెన్ యూ ప్లీజ్ కనెక్ట్, నాకు కొంచెం వేరేది మనం సబ్మిట్ చేయాలా, నాకు కొంచెం 10 minutes కొంచెం కనెక్ట్ అవ్వంటే, లేదు లేదు రాము, నేను కొంచెం మెడికల్ లీవ్లో ఉన్నాను, ప్లీజ్ గో విత్ అనదర్ రిసోర్స్, కొంచెం మెడికల్ లీవ్లో ఉన్నా అంటాడు. అంటే దాని మీనింగ్ ఏంది? నన్ను లీవ్లో ఉన్నా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను సిస్టమ్ ముందు లేను అని. ఎవరు చెప్పాడు? కృష్ణ చెప్పాడు. ఎవరికి? లీడ్కి. కానీ లీడ్ టెక్నికల్ క్యాండిడేట్, ఈజ్ నాట్ ఏ నాన్ టెక్నికల్ గా, ఈజ్ ద టెక్నికల్ క్యాండిడేట్. అతను ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యి జస్ట్ హూ అనేటువంటి కమాండ్ రన్ చేశాడు. వాట్ ఈస్ ద కమాండ్ నేమ్? హూ. హూ అనేటువంటి కమాండ్ రన్ చేస్తే ఆ సిస్టమ్కి, ఈ సర్వర్కి అతను వర్క్ చేసుకుంటుండే, ఇండైరెక్ట్గా ఇతను పని చేసుకుంటుండే, కానీ మెడికల్ లీవ్లో ఉన్నట్టు చెప్పాడు. నేను సిస్టమ్ లేదు నా కాడని. జస్ట్ హూ అనేటువంటి కమాండ్ మీరు హిట్ చేశారంటే బ్యాక్ ఎండ్లో, ఇప్పుడంటే ఒకే యూజర్ ఉన్నాడు మన సర్వర్లో, ఏ యూజర్స్ కనెక్ట్ అయి ఉన్నాడు, ఏ ఐపీ నుంచి కనెక్ట్ అయ్యాడు, ఇఫ్ యూ గోంట్ సి, ఓకే, ఏ యూజర్స్ కనెక్ట్ అయి ఉన్నాడు అంతా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే, ఏ యూజర్స్ కనెక్ట్ అయి ఉన్నాడు. ఇఫ్ యూ గో టు మై ఐపీ అడ్రస్, దిస్ ఈస్ IPv4. ఎస్, ఓకే, చూడండి 192 లాస్ట్ యాక్టెడ్. ఏ ఐపీ నుంచి కనెక్ట్ అయి ఉన్నాడు, ఆ యూజర్ కనెక్ట్ అయి ఉన్నాడా లేదా అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ చూపించేస్తుంది ఎవరు యూజరు, వాట్ ఈస్ దట్ యూజర్ నేమ్, కృష్ణ అనేటువంటి యూజరు లాగిన్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. ఓ, యూటీసీ ఫార్మేట్లో సో 221 అప్పుడు అతను సర్వర్కి మళ్ళీ రీలాగిన్ అయ్యి కూడా నాకు ఇన్ఫర్మేషన్, అతను చూడు లాగిన్ అయ్యి కూడా హాస్పిటల్లో ఉన్నానని చెప్తున్నాడు. ఎస్, అందుకని ఐటీలో నువ్వు వర్క్ చేయడమే కాదు, వర్క్ చేసే దాంతోపాటు పాలిటిక్స్, మేనేజ్మెంట్, ఇటువంటివి కూడా కొన్ని తెలుసుకొని ఉండాలి. ఆర్ యు గైస్ ఆర్ క్లియర్? అండర్స్టూడ్ ఎవ్రీవన్? పర్ఫెక్ట్. ఓకే, ఆల్ రైట్, కూల్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఫైన్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై విండోస్ మిషన్ రైట్. ఇప్పుడు దిస్ ఇస్ మై విండోస్ మిషన్. ఓకే, నా సర్వర్, నా కంప్యూటర్లో నేను ఏదైనా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే, మన కంప్యూటర్లో మనం ఏదైనా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి, ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూకి వెళ్ళి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ దిస్ ఫోల్డర్ నేమ్ యాజ్ టెస్ట్ ఫోల్డర్.
ఓకే, ఈ ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేయాలనుకుంటే మళ్ళీ ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళి, ఓకే, ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళా ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్లిక్ ఆన్ న్యూ, లెట్ మీ గివ్ ద ఫోల్డర్ నేమ్ యాస్ ఏ పర్సనల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ ఫోల్డర్ నేమ్ యాస్ ఏ పర్సనల్. ఓకే, ఇలా సబ్ ఫోల్డర్స్ 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 క్రియేట్ చేస్తాం. బట్ ఇట్ ఈస్ విండోస్. అదే లైనక్స్లో మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే యూనిట్ యూస్ ద కమాండ్ కాల్ మేక్ డైరెక్టరీ. కమాండ్ నేమ్ ఈస్ వాట్? మేక్ డైరెక్టరీ. ఇట్ విల్ క్రియేట్ ఎ డైరెక్టరీ. Then you need to give the directory name. For example, I am giving the directory name as DevOps. Enter. LS అని కొట్టండి. Are you able to see? DevOps అనేటువంటి డైరెక్టరీ ఉందా? Yes. For example, I want to create one more directory. Make directory. Okay. For example, I want to create DevSecOps. Yes, I created. LS కొట్టండి. Yes, డైరెక్టరీ క్రియేట్ అయిందా లేదా? Yes. For example, I want to create one more directory. Make directory. I want to create Java. Yes. Yes, డైరెక్టరీ క్రియేట్ అయిందా లేదా? ఎంకేడిఆర్ అనేటువంటి కమాండ్ మనం యూస్ చేస్తాం. మీరు ఇక్కడ డైరెక్టరీ క్రియేట్ చేశాడు. హియర్ ఆల్సో యూ క్రియేటెడ్ డైరెక్టరీ. హియర్ ఆల్సో యూ క్రియేటెడ్ డైరెక్టరీ. వన్స్ యూ క్రియేటెడ్ ఎ డైరెక్టరీ, ఈజ్ ఇట్ షోయింగ్ డైరెక్టరీ ఇస్ క్రియేటెడ్? నో. ఇట్ ఈస్ నాట్ షోయింగ్ డైరెక్టరీ క్రియేటెడ్. కానీ మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేసేటప్పుడు మెసేజ్ ఏదన్నా రావాలి అని అంటే, వెర్బోస్ మోడ్ అంటే మెసేజ్ ఏదన్నా మీకు డిస్ప్లే అవ్వాలి అని అంటే వీ నీడ్ టు యూస్ ద ఆప్షన్ కాల్డ్ ఎంకేడిఆర్. ఆ డైరెక్టరీ క్రియేట్ చేసే ముందే -v అని వాడారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ ప్లానింగ్ టు క్రియేట్ ఎ డైరెక్టరీ. ఐఎమ్ ప్లానింగ్ టు క్రియేట్ ఎ డైరెక్టరీ కాల్డ్ ఆర్డర్ మేనేజ్మెంట్. ఐఎమ్ ప్లానింగ్ టు క్రియేట్ ఎ డైరెక్టరీ కాల్డ్ ఆర్డర్ మేనేజ్మెంట్. ఎంటర్. ఓకే, మేక్ డైరెక్టరీ క్రియేట్. ఆర్ ఏబుల్ టు సీ? ఒక మెసేజ్ చూసారా మీరు ఇక్కడ? సో అండ్ సో డైరెక్టరీ క్రియేట్ అయింది అని. మీరు మళ్ళీ తర్వాత ఎల్ఎస్ కోడ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ -v వెర్బోస్ మోడ్ యూస్ చేశారంటే నువ్వు ఆ కమాండ్ ఇచ్చేటప్పుడు నీకు ఆ లాగ్ బోర్డ్ చూపిస్తుంది సో అండ్ సో డైరెక్టరీ క్రియేటెడ్ అని. ఫైన్, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఎల్ఎస్ అని కొడితే ఈ డైరెక్టరీస్ అన్ని క్రియేట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ మల్టిపుల్ డైరెక్టరీస్ ఎట్ ఏ టైం. మేక్ డైరెక్టరీ. ఓకే, ఫస్ట్ డైరెక్టరీ నేమ్ 1, సెకండ్ డైరెక్టరీ నేమ్ 2, ఓకే, థర్డ్ డైరెక్టరీ నేమ్ 3. ఇలా మల్టిపుల్ డైరెక్టరీస్ను ఒకేసారి క్రియేట్ చేయాలనంటే డైరెక్టరీ నేము, సెకండ్ డైరెక్టరీ, థర్డ్ డైరెక్టరీ, ఇలా మల్టిపుల్ డైరెక్టరీ నేమ్స్ను మెన్షన్ చేయాలి. ఆర్ ఏబుల్ టు సిఎల్ఎస్ కనుక కొడితే 1 క్రియేట్ అయింది, 2 క్రియేట్ అయింది, 3 క్రియేట్ అయింది. ఇలా కూడా మీరు డైరెక్టరీస్ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మై రిక్వైర్మెంట్ ఈస్ ఓకే, ఐ వాంట్ టు క్రియేట్ ఎ డైరెక్టరీ ఎంకేడిఆర్ కేకే డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీ క్రియేట్ చేయాలి. ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ దిస్ కమాండ్, హౌ మెనీ డైరెక్టరీస్ ఇట్ విల్ క్రియేట్? టెల్ మీ. If I am running this command, how many directories it will create? Directory in the sense you can keep it like a folder, guys. Windows lo meer folders antaru. By saying this command, how many directories it will create? 2 directories it will create. But I want only one directory with the name of KK DevOps. Is it possible? I want only one directory with the help of KK DevOps. Is it possible? Yes, it is possible. Okay, double quotation use చేయండి. ఓకే, మీరు ఏదైనా మల్టిపుల్ ప్యాటర్న్ పాస్ చేస్తున్నప్పుడు యూనిట్ యూస్ ద డబుల్ కొటేషన్. లెట్ మీ కాపీ, లెట్ మీ గో అండ్ ట్రై అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. ఇప్పుడు ఇన్ని డైరెక్టరీస్ క్రియేట్ అవుతాయి, ఓన్లీ వన్ డైరెక్టరీ. గో అండ్ సి ఎల్ఎస్ ఇలా చూపిస్తుంది కాకపోతే సింగిల్ కొటేషన్లో. బట్ ఇట్ విల్ క్రియేట్ ఓన్లీ వన్ డైరెక్టరీ. ఓకే, నేను డెవాప్స్ అనే డైరెక్టరీ క్రియేట్ చేశాను. డెవాప్స్ లోపల ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేయాలి, సబ్ డైరెక్టరీ. అప్పుడు మీరు ఏం చేయాలా? చేంజ్ డైరెక్టరీ, సిడి చేంజ్ డైరెక్టరీ. డెవాప్స్ లోపలికి వెళ్ళండి. డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీ లోపలికి వెళ్ళండి. ఇప్పుడు చూడండి నేను ఎక్కడున్నాను? /home EC2 యూజర్లో డెవాప్స్ అనే ఫోల్డర్ లోపలికి వచ్చేసాను. దీని లోపలికి ఉన్నా. దాని లోపల ఏమైనా డేటా ఉందా? ఏం లేదు. ఎల్ఎస్ అనే కమాండ్ కొడితే నీకు లిస్ట్ చూపిస్తుంది. దాని లోపల ఏమైనా డేటా ఉందా? ఏం లేదు. కెన్ ఐ క్రియేట్ డైరెక్టరీ? మేక్ డైరెక్టరీ. లెట్ మీ క్రియేట్ డైరెక్టరీ నేమ్ ఈస్ లైనెక్స్. కెన్ ఐ క్రియేట్ వన్ మోర్ డైరెక్టరీ? మేక్ డైరెక్టరీ. డైరెక్టరీ నేమ్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే CICD. ఐ క్రియేటెడ్ డైరెక్టరీ. ఎలా క్రియేట్ చేస్తున్నాను డైరెక్టరీస్ చూడండి. ఓకే, ఎల్ఎస్, మీకు ఆ కమాండ్ తెలియదు కాబట్టి జస్ట్ ఎల్ఎస్. చూసారా? ఈ డైరెక్టరీస్ ఎక్కడ ఉన్నాయి? ఈ డైరెక్టరీ లోపల ఉన్నాయి. డెవాప్స్ అనే డైరెక్టరీ లోపల ఉన్నాయి. లేదు, నేను ఒక స్టెప్ బ్యాక్ వచ్చేయాలంటే సిడి డబల్ డాట్. ఓకే, నువ్వు ముందు ఫార్వర్డ్ వెళ్ళాలని అంటే వాట్ ఇస్ ద కమాండ్? సిడి దెన్ డైరెక్టరీ నేమ్. సిడి అండ్ డైరెక్టరీ నేమ్. లేదు, ఒక స్టెప్ బ్యాక్ రావాలంటే సిడి డబల్ డాట్. ఓకే, మళ్ళీ ఎక్కడికి వచ్చేసాను నేను? మళ్ళీ హోమ్ డైరెక్టరీ. నీకు ఎల్ఎస్ అని కొడితే ఈ డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీలో లైనెక్స్ CICD ఉంది. అండర్స్టూడ్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మై రిక్వైర్మెంట్ ఈస్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ, మేక్ డైరెక్టరీ MKDR. ట్రై టు అండర్స్టాండ్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా స్క్రిప్ట్స్ రాసేటప్పుడు ఇలా ఇటువంటి ఆప్షన్స్ మీరు చూస్తారు. ఐ వాంట్ టు క్రియేట్ ఏ మేక్ డైరెక్టరీ
ఓకే, బెంగళూరు అనేటువంటి డైరెక్టరీ క్రియేట్ చేయాలా. ఆ బెంగళూరులో ఐ నీడ్ టు ఐ నీడ్ టు క్రియేట్ ఏ వైట్ ఫీల్డ్ అనేటువంటి డైరెక్టరీ క్రియేట్ చేయాలా. ఆ వైట్ ఫీల్డ్లో ఐ నీడ్ టు క్రియేట్ ఏ టీసీఎస్ డైరెక్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బెంగళూరు అనేది పేరెంట్ డైరెక్టరీ. ఆ డైరెక్టరీ లోపల వైట్ ఫీల్డ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలా. ఆ డైరెక్టరీ లోపల టీసీఎస్ డైరెక్టరీ క్రియేట్ చేయాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్. సేమ్ కమాండ్ మీరు ఇలా ఇచ్చారంటే ఇట్ విల్ గివ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్. ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ డైరెక్టరీ. చూడండి, ఇలా ఇచ్చారంటే ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ డైరెక్టరీ. చూడండి, బెంగళూరులో వైట్ ఫీల్డ్లో టీసీఎస్ క్రియేట్ అయిందా? క్రియేట్ కాలేదు. ఎందుకని? దే ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై దిస్ బెంగళూరు. అంటే ఈ బెంగళూరు అనేటువంటి డైరెక్టరీ ఆల్రెడీ ఉందా మనకాడ? అసలు బెంగళూరు అనే డైరెక్టరీ ఉందా? లేకుండా ఉన్నప్పుడు మీరు సబ్ డైరెక్టరీస్ని క్రియేట్ చేయలేరు. అలా క్రియేట్ చేయాలనంటే యూనిట్ యూస్ ద ఆప్షన్ కాల్డ్ యాజ్ ఏ -p, పేరెంట్ డైరెక్టరీస్. అంటే నీకు ఈ డైరెక్టరీ లేకపోతే క్రియేట్ చేయి, దాని లోపల ఈ డైరెక్టరీ క్రియేట్ చేయి, దాని లోపల ఈ డైరెక్టరీ క్రియేట్ చేయని ఇండికేషన్ -p అనేటువంటి ఆప్షన్ వాడాలి మేక్ డైరెక్టరీ కమాండ్తోనే. బై ప్రాక్టీస్ మీదే వస్తుంది గైస్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఎంటర్ కొట్టండి. ఆర్ ఏబుల్ టు సి ఎల్ఎస్ అని కొడితే బెంగళూరు అనేటువంటి డైరెక్టరీ క్రియేట్ అయిందా? ఎస్, రైట్. బెంగళూరు అనే డైరెక్టరీ ఉందా? ఆ బెంగళూరు అనే డైరెక్టరీ లోపలికి వెళ్దాం. బెంగళూరు లోపలికి వచ్చా, చూడండి, సిడి చేంజ్ డైరెక్టరీ. బెంగళూరు లోపలికి వచ్చా, ఎంటర్. ఎల్ఎస్ కొట్టండి. బెంగళూరు లోపల ఏముంది? వైట్ ఫీల్డ్ ఉంది. లెట్ మీ గో టు వైట్ ఫీల్డ్ డైరెక్టరీ. ఎంటర్ కొట్టండి. వైట్ ఫీల్డ్ లోపల ఏముంది? టీసీఎస్ ఉంది. లెట్ మీ గో టు టీసీఎస్. టీసీఎస్ లోపల ఏమైనా ఉందా? టీసీఎస్ లోపల ఏమైనా ఉందా? ఏం లేదు. ఎక్కడున్నాను నేను ఇప్పుడు? వేరే ఐఎమ్ నౌ? ఐఎమ్ ఇన్ దిస్ లొకేషన్. హోమ్ యూజర్ బెంగళూరుకి వచ్చాను. బెంగళూరు లోపల వైట్ ఫీల్డ్కి వెళ్ళి వైట్ ఫీల్డ్ లోపల ఈ లొకేషన్కి వచ్చాను. దిస్ ఇస్ ద లొకేషన్ ఐఎమ్ ఇన్ ప్రెసెంట్. దిస్ ఇస్ ద లొకేషన్ ఐఎమ్ ఇన్. ఓకే, ఫైన్. ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్గా వినండి. నేను ఆ, దీని లోపలికి వచ్చేసాను. అంటే టీసీఎస్ లోపల ఉన్నా, టీసీఎస్ అనేటువంటి డైరెక్టరీ లోపల ఉన్నాను. చాలా చాలా ఇంపార్టెంట్. అబ్జర్వ్ చేయండి ప్రజెంట్ లొకేషన్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీసీఎస్లో నుంచి ఒక స్టెప్ బ్యాక్ చేయాలంటే ఏ కమాండ్? మీరే చెప్పండి. మీరే చెప్పాలా. ఇప్పుడు దిస్ ఈస్ ద కరెంట్ లొకేషన్. నేను ఇక్కడ ఉన్నాను. ఐఎమ్ హియర్ నౌ. ఇక్కడ నుంచి నేను ఒక స్టెప్ బ్యాక్ చేయాలనుకుంటే వైట్ ఫీల్డ్కి రావాలంటే వాట్ ఈస్ ద కమాండ్? సిడి స్పేస్ డబుల్ డాట్. ఓకే, అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చేసి ఉంటాను? ఇక్కడ నుంచి టీసీఎస్ నుంచి ఇండైరెక్ట్గా వైట్ ఫీల్డ్కి వచ్చేసి ఉంటాను. ఓకే, వైట్ ఫీల్డ్కి వచ్చేసి ఉంటాను, ఇక్కడ ఉంటాను. ఓకే, అదే ఇప్పుడు వైట్ ఫీల్డ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరుకి రావాలని అంటే అగైన్ సిడి డబుల్ డాట్. సిడి డబుల్ డాట్. ఎక్కడికి వచ్చేసాను మళ్ళా? నేను ఎక్కడికి వచ్చాను ఇప్పుడు? బెంగళూరుకి వచ్చేసాను. బెంగళూరుకి వచ్చేసాను. ఓకే, ఓ సారీ, ఇమేజ్ చేయాలి ఈడ మీకు అర్థం కావాలంటే. ఓకే, ఫైన్. బెంగళూరుకి వచ్చేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెంగళూరు నుంచి మళ్ళా బ్యాక్ ఇక్కడికి రావాలంటే, ఈ యూజర్కి రావాలంటే సిడి స్పేస్ డబుల్ డాట్. ఓకే, ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఇక్కడ ఉన్నాను. వేర్ ఐఎమ్ నౌ? ఐఎమ్ ఇన్ దిస్ లొకేషన్. ఐఎమ్ ఇన్ దిస్ లొకేషన్. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా టీసీఎస్కి వెళ్ళాలా? టెల్ మీ. నేను డైరెక్ట్గా టీసీఎస్ లొకేషన్కి వెళ్ళాలా? ఎలా వెళ్తారు? ఇప్పుడు నేను ఆల్రెడీ ఈసీ టైఫోన్ యూజర్లో ఉన్నా. టీసీఎస్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? ఫుల్గా ఒకేసారి వెళ్ళిపోవాలా? అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ నుంచి డైరెక్ట్గా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్కి వెళ్ళాలంటే ఏం చేయాలా? సిడి చేంజ్ డైరెక్టరీ. బెంగళూరు అనేటువంటి డైరెక్టరీ లోపలికి వెళ్ళి బెంగళూరు లోపల వైట్ ఫీల్డ్ అనేటువంటి డైరెక్టరీ ఉంటుంది. ఫుల్ పాత్ ఇచ్చేస్తున్నాను. వైట్ ఫీల్డ్ అనే డైరెక్టరీ ఉంటుంది. టీసీఎస్ ఈ కమాండ్ హిట్ చేయాలి. అప్పుడు ఎక్కడికి వచ్చేస్తున్నావు? మళ్ళా ఎక్కడికి వస్తావు? ఇక్కడికి వస్తావు. ఓకే, ప్రతిదీ మీరు ప్రాక్టీస్ చేసి దాన్ని బట్టే గైస్ ఇక్కడికి వచ్చావు. లేదు, నా రిక్వైర్మెంట్ ఏంటంటే అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ఇక్కడికి రావాలని అంటే ఎన్ని స్టేజెస్ దాటాలా? ఒకటే డైరెక్ట్ కమాండ్ కూడా ఉంది, తర్వాత చూద్దాం. ఎన్ని స్టేజెస్ దాటాలా? ఇప్పుడు నేను టీసీఎస్లో ఉన్నా, డైరెక్ట్గా నేను ఇక్కడికి రావాలి. హౌ కెన్ యూ కమ్ బ్యాక్? చూడండి, సిడి డబల్ డాట్ అంటే ఎక్కడికి వస్తావు? వైట్ ఫీల్డ్కి వస్తావు. స్లాష్ డబల్ డాట్ అంటే మళ్ళీ ఎక్కడికి వస్తావు? బెంగళూరుకి వస్తావు. స్లాష్ డబల్ డాట్ అంటే మళ్ళీ ఎక్కడికి వస్తావు? ఈసీ టైప్ అని ఎదురు. దిస్ ఇస్ ద కమాండ్. అర్థమవుతుందా మీకు? ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే? అండర్స్టూడ్, రైట్? ఎస్. ఓకే, ఫైన్. మీ ముందే చేస్తాను చూడండి. ఓకే, ఫైన్. లెట్ మీ గో బ్యాక్ టు హియర్. వేర్ ఐఎమ్ నౌ? ఐఎమ్ ఇన్ దిస్ లొకేషన్. ఐఎమ్ ఇన్ దిస్ లొకేషన్. ఐఎమ్ ఇన్ దిస్ లొకేషన్. ఐఎమ్ ఇన్ దిస్ లొకేషన్. ఒక స్టెప్ వైట్ ఫీల్డ్కి వెళ్ళాలంటే సిడి డబుల్ డాట్. సారీ, స్పేస్ ఇవ్వండి గైస్. సిడి డబుల్ డాట్. ఐఎమ్ ఇన్ వైట్ ఫీల్డ్ డైరెక్టరీ. ఇంకొక స్టెప్ బ్యాక్ చేయాలంటే సిడి డబుల్ డాట్. ఐఎమ్ ఇన్ బెంగళూరు డైరెక్టరీ. ఇంకొక స్టెప్ బ్యాక్ చేయాలంటే సిడి డబుల్ డాట్. ఐఎమ్ ఇన్ నార్మల్ యూసర్. ఓకే, లేదు నేను ఒకటేసారి వెళ్ళిపోతానంటే సిడి స్పేస్ బెంగళూరు. బెంగళూరులో ఏంటి? వైట్ ఫీల్డ్. వైట్ ఫీల్డ్ ఏంటి?
టీసీఎస్. ఒకేసారి మళ్ళీ వచ్చేసానా లేదా? ఆర్ ఏబుల్ టు సీ? మళ్ళీ ఒకేసారి జంప్ అయ్యానా? సిడి బెంగళూరు స్లాష్ వైట్ ఫీల్డ్ స్లాష్ టీసీఎస్. మళ్ళీ టీసీఎస్కి వచ్చేసానా? ఎస్, మళ్ళీ టీసీఎస్ లొకేషన్. లేదు, నేను ఒకేసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలనుకుంటున్నా. సిడి డబుల్ డాట్ ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు? వైట్ ఫీల్డ్కి వెళ్తాను. స్లాష్ డబుల్ డాట్ ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు? బెంగళూరుకి వెళ్తాను. స్లాష్ డబుల్ డాట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను? ఈసీ టైప్ అని యూస్. యూ గైస్ ఆర్ అండర్స్టూడ్. ఎంటర్. ఓకే, టైప్ పీడబ్ల్యూడి. ఆర్ ఏబుల్ టు సీ? ఓకే. లేదు, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. సిడి స్లాష్ సారీ బెంగళూరు. బెంగళూరులో వైట్ ఫీల్డ్లో టీసీఎస్ ఫుల్గా వచ్చేసా. మళ్ళీ ఇదే లొకేషన్కి వచ్చా. సిడి డబుల్ డాట్ ఏ లొకేషన్కి వెళ్తాను మీరే చెప్పండి. ఇప్పుడు 2 డాట్లే పెడుతున్నాను. వాట్ ఈస్ ద లొకేషన్? ఏ లొకేషన్కి వెళ్తారు? టీసీఎస్ నుంచి వైట్ ఫీల్డ్ నుంచి బెంగళూరుకి వస్తారు. కావాలంటే చూడండి. ఆర్ ఏబుల్ టు సీ బెంగళూరు. హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్ అబౌట్ సిడి. ఓకే. ఒక ఇంపార్టెంట్ సిడిలోనే ఒక ఆప్షన్ చెప్తాను. నేను రెగ్యులర్గా ప్రాజెక్ట్స్లో కూడా వాడుతుంటాను. ఓకే, ఇక్కడ చూడండి. చాలా ఇంపార్టెంట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఇన్ బెంగళూరు. జస్ట్ అజ్యూమ్. ఓకే, ఐఎమ్ ఇన్ బెంగళూరు. ఓకే, బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఐ రీచ్ టు చిత్తూరు. ఫ్రమ్ చిత్తూరు ఐ రీచ్ టు నెల్లూరు. ఫ్రమ్ నెల్లూరు ఐ రీచ్ టు కావలి. ఫ్రమ్ కావలి ఐ రీచ్ టు హైదరాబాద్. ఇలా ఒక సీక్వెన్స్లో వస్తా ఉన్నా నేను. ఆల్ ఆఫ్ సడన్ హైదరాబాద్ నుంచి నాకు డైరెక్ట్ ఫ్లైట్, నేను మళ్ళా చిత్తూరుకు వచ్చేసాను. అంటే నేను చిత్తూరుకు రాకముందు ఎక్కడున్నాను మీరే చెప్పండి. హైదరాబాద్ నుంచి నేను మళ్ళీ చిత్తూరుకు వచ్చేసాను. బిఫోర్ రీచింగ్ టు చిత్తూరు, వేర్ ఈజ్ మై లొకేషన్? హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ రైట్. అంటే ఈ మధ్యలో ఎన్ని పాత్రలోనే నాకు సంబంధాలు ఇంకా. నేను ఈ చిత్తూరుకి మనం ఫ్లైట్లో రాకముందు ఎక్కడున్నా నేను? హైదరాబాద్లో ఉన్నా. హైదరాబాద్లో ఉన్నా. నేను ఇమ్మీడియట్గా ఇంతకుముందు నేను ఎక్కడున్నా, రీసెంట్గా నేను ఎక్కడున్నాను అక్కడ స్విచ్ అవ్వాలి. అంటే నేను ఈ చిత్తూరుకి రాకముందు ప్రీవియస్ లొకేషన్ నేను ఇంతకుముందు ఈ చిత్తూరుకి రాకముందు ప్రీవియస్గా నేను ఏ లొకేషన్లో ఉన్నానో ఆ లొకేషన్కి నేను ఇమ్మీడియట్గా స్విచ్ అవ్వాలి. అటువంటప్పుడు ఈదర్ యూ కెన్ యూస్ సిడి ఆర్ సిడి ఐఫోన్ గైస్. సిడి అయినా వాడండి లేదా సిడి ఐఫోన్ వాడండి, నో ప్రాబ్లం. జస్ట్ నువ్వు సిడి ఐఫోన్ ఇచ్చావంటే ప్రీవియస్ లొకేషన్కి వెళ్ళిపోతావు. సరే, ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను ఈ కమాండ్ హిట్ చేయడం వల్ల. ఐఎమ్ హియర్. ఓకే, నేను మళ్ళా ఇంతకుముందు ఉన్న హైదరాబాద్కి రాకముందు ఉన్నటువంటి లొకేషన్ ఏంటి? వాట్ ఈస్ దట్ లొకేషన్ గైస్? చిత్తూరు. మళ్ళీ నువ్వు చిత్తూరుకి వెళ్ళాలంటే సిడి ఐఫోన్ ఓన్లీ. అంటే రీసెంట్ లొకేషన్కి నువ్వు ఇంతకుముందు ఎక్కడనో ఆ లొకేషన్కి వెళ్ళాలంటే సిడి ఐఫోన్. ఓకే, సిడి ఆల్సో సేమ్ గైస్. మీరు సిడి ఇచ్చినాక నో ప్రాబ్లం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నవ్ ఐఎమ్ ఇన్ బెంగళూరు. ఓకే, లెట్ మీ గో బ్యాక్ టు వైట్ ఫీల్డ్ బెంగళూరులో ఉంది కాబట్టి సారీ. నెక్స్ట్ లెట్ మీ గో టు టీసీఎస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీ ముందే నేను 2 స్టెప్పులు బ్యాక్ వేసేస్తాను. చూడండి, బ్యాక్ వేసాను. ఇప్పుడు నేను మళ్ళీ నార్మలైజర్కి వచ్చేసాను. అంటే నేను ఇక్కడికి రాకముందు ఎక్కడున్నాను? టీసీఎస్లో ఉన్నా. ఎక్కడున్నాను? టీసీఎస్ లొకేషన్లో ఉన్నా. నేను అదే లొకేషన్కి వెళ్ళాలంటే సిడి ఐఫోన్. ఆర్ ఏబుల్ టు సీ వచ్చేసాను లేదా? సరే, నేను టీసీఎస్కి రాకముందు ఇంతకుముందు ఎక్కడున్నాను? నార్మలైజర్లో ఉన్నాను. సిడి ఐఫోన్ అని కొట్టండి. సి పీడబ్ల్యూడి ఆర్ ఏబుల్ టు సి నార్మలైజర్. అర్థమైందా సిడి ఐఫోన్ అంటే? ఎస్. ఓకే, సిడి అని యూస్ చేస్తే హోమ్ డైరెక్టరీకి వెళ్తుంది, చెప్తాను. విల్ డిస్కస్ దట్ పాయింట్. ఓకే, ఫైన్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. వాట్ ఈస్ మై హోమ్ డైరెక్టరీ? దిస్ ఈస్ మై హోమ్ డైరెక్టరీ. ఇది ప్రజెంట్ నేను సిస్టమ్ కనెక్ట్ అవుతానే కనిపించేటువంటి డైరెక్టరీ. సిస్టమ్కి కనెక్ట్ అవుతానే కనిపించేటువంటి డైరెక్టరీ. ఓకే, లెట్ మీ స్విచ్ టు బెంగళూరు డైరెక్టరీ. ఓకే, లెట్ మీ స్విచ్ బ్యాక్ టు వైట్ ఫీల్డ్ డైరెక్టరీ. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను సిడి ఐఫోన్ అని కొడితే ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు మీరు చెప్పండి. నవ్ ఐఎమ్ ఇన్ వైట్ ఫీల్డ్. సిడి ఐఫోన్ అని కొడితే ఎక్కడికి వెళ్తాను? ఇన్ విచ్ లొకేషన్ ఐ విల్ రీచ్? బెంగళూరు. అదే జస్ట్ సిడి అని కొడితే, ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ సిడి, వేర్ ఇట్ విల్ గో? నా హోమ్ పాత్కి వెళ్తుంది.
ఆర్ ఏబుల్ టు సీ వాట్ ఈస్ మై హోమ్ లొకేషన్? దిస్ ఈజ్ మై హోమ్ లొకేషన్. నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ డైరెక్టరీలోనే ఉండు, సిడి కానీ, ఓకే, మీరు సిడి కానీ లేదా సిడి ఆర్ ఆర్ సిడి టిల్డ్ సింబల్ ఇచ్చారంటే, సిడి ఆర్ సిడి టిల్డ్ సింబల్ కానీ ఇచ్చారంటే నువ్వు ఏ లొకేషన్లో అయినా ఉండు, ఏ లొకేషన్లో ఉన్నా కానీ హోమ్ డైరెక్టరీకి వచ్చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డబుల్ డాట్ వేసా, ఇంకొక డబుల్ డాట్ వేసేసా, నేను కంప్లీట్గా రూట్కి వచ్చేసా, ఏం లేదు. చూడండి, 2 స్టెప్లు వేసేసా, ఈసీ టైప్ నుంచి హోమ్ నుంచి రూట్కి వచ్చేసా. నేను ఎక్కడున్నా కానీ నేను హోమ్ పాత్కి వెళ్ళిపోవాలంటే సిడి అని ఇచ్చి ఎంటర్ కొట్టారంటే డిఫాల్ట్గా హోమ్ లొకేషన్కి వచ్చేస్తావు. అర్థమైందా మీకు? ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు కన్వే? ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్? ప్రాక్టీస్ చేయండి. వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. విత్ ఇన్ 1 or 2 అవర్స్లోనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. యూ గైస్ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్, దట్స్ ఇట్, ఇంకేం అవసరం లేదు. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, దాని గురించి సెర్చ్ చేయండి. ఓకే, మీకు ఓపెన్ గ్రూప్ ఉంటుంది రిజిస్టర్ అయిన వాళ్ళకి. మళ్ళీ డౌట్స్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాను, ఎందుకంటే కొంచెం బ్యాచ్ సెగ్రిగేట్ అయిన తర్వాత డౌట్స్ గ్రూప్ ఒకటి క్రియేట్ అవుతుంది. అక్కడ కూడా మీరు మీ డౌట్స్ని పోస్ట్ చేయొచ్చు. సపరేట్ గ్రూప్ క్రియేట్ చేస్తాను డౌట్స్కి. ఓకే, సపరేట్ గ్రూప్ ఉంటుంది డౌట్స్కి. ఫైన్. అలానే ఐ హ్యావ్ మెనీ డైరెక్టరీస్ హియర్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిలీట్ దిస్ డైరెక్టరీ? ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు డిలీట్ దిస్ DevSecOps డైరెక్టరీ. హౌ కెన్ యూ డిలీట్? రిమూవ్ డైరెక్టరీ. వాట్ ఇస్ ద కమాండ్ నేమ్? రిమూవ్ డైరెక్టరీ. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఐఎమ్ టెల్లింగ్ గైస్. రిమూవ్ డైరెక్టరీ. డైరెక్టరీ నేమ్ ఈస్ వాట్? DevSecOps. ఈజ్ ఇట్ గోయింగ్ టు డిలీట్ ఆర్ నాట్? టెల్ మీ. ఈజ్ ఇట్ గోయింగ్ టు డిలీట్ ఆర్ నాట్? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎస్, ఇట్ విల్ డిలీట్. ఎంటర్ కొట్టారంటే డైరెక్టరీస్ డిలీటెడ్. కావాలంటే చూడండి, DevSecOps ఉందా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు డిలీట్ DevOps డైరెక్టరీ. ఓకే, లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు డిలీట్ బెంగళూరు డైరెక్టరీ. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ హౌ టు డిలీట్ ద బెంగళూరు డైరెక్టరీ? ఐఎమ్ సీయింగ్ చాట్. మీ ముందే నేను DevSecOps డైరెక్టరీ డిలీట్ చేశాను. ఐ వాంట్ టు డిలీట్ ద బెంగళూరు డైరెక్టరీ. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ద కమాండ్? కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ద కమాండ్? ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. రిమూవ్ డైరెక్టరీ. వెరీ గుడ్. రిమూవ్ డైరెక్టరీ. డైరెక్టరీ నేమ్ ఈస్ బెంగళూరు. డైరెక్టరీ నేమ్ ఈస్ బెంగళూరు. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ గైస్. నువ్వు DevSecOps డిలీట్ చేసినప్పుడు డైరెక్టరీ డిలీట్ అయింది. నేను బెంగళూరు డిలీట్ చేసినప్పుడు ఎందుకు నాకు డైరెక్టరీ డిలీట్ అవ్వడం లేదు? బెంగళూరు ఈస్ నాట్ అన్ ఎంప్టీ డైరెక్టరీ. బెంగళూరు లోపల ఇంకా వేరే వైట్ ఫీల్డ్ ఉంది. వైట్ ఫీల్డ్లో మళ్ళీ వేరే డైరెక్టరీస్ ఉన్నాయి. బెంగళూరు అనేది ఎంప్టీ డైరెక్టరీయా? దాని లోపల వేరే డైరెక్టరీస్, ఫైల్స్ కూడా ఉండొచ్చు కదా, ఉన్నాయి కదా, వేరే డైరెక్టరీ ఉంది కదా. RMDAR is the Linux command. Remove directory is the Linux command. It will delete the only empty directories. It will not remove. It will not remove non-empty directories. ఎంప్టీ డైరెక్టరీస్ మాత్రమే డిలీట్ చేస్తుంది. ఎంప్టీ డైరెక్టరీస్ మాత్రమే డిలీట్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ద నాన్ ఎంప్టీ డైరెక్టరీస్, వాట్ యూ నీడ్ టు డూ? యూ నీడ్ యూస్ ద కమాండ్ కాల్డ్ రిమూవ్. RM అనేటువంటి కమాండ్ వాడాలా? ఏ డైరెక్టరీ? బెంగళూరు అనే డైరెక్టరీ. స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు డిలీట్. RM అనే కమాండ్ వాడినా కానీ డిలీట్ కాలేదు. దెన్ యూ నీడ్ టు యూస్ ద రిమూవ్ ఫోర్స్ఫుల్లీ ఆప్షన్ వాడాలా. రిమూవ్ ఫోర్స్ఫుల్లీ. దాని లోపల సబ్ డైరెక్టరీస్ ఉన్న ఏమన్నా మొత్తం డిలీట్ చేసే. ఎంటర్. ఆర్ ఏబుల్ టు సీ బెంగళూరు డైరెక్టరీ డిలీట్ అయిందా లేదా? RMDAR, ఇట్ ఈస్ హెల్పింగ్ యూ టు డిలీట్ ద ఓన్లీ ఎంప్టీ డైరెక్టరీస్. నాన్ ఎంప్టీ డైరెక్టరీస్ ఏదైనా డిలీట్ చేయాలంటే ప్లీజ్ ట్రై టు యూస్ ద RM కమాండ్. ప్లీజ్ ట్రై టు యూస్ ద RM కమాండ్. Understood, guys? You guys are understood what I am trying to convey? Yes. Okay. Still many commands are there. Okay. టుడే ఈరోజే మనకి లైనక్స్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రికార్డింగ్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మన అడ్మిన్ టీమ్ అప్లోడ్ చేస్తారు. బికాస్ ఐ నీడ్ టు జాయిన్ అనదర్ కాల్ 9:30 కల్లా అప్లోడ్ చేస్తారు. అడ్మిన్ టీమ్కి చెప్పాను. మన యూట్యూబ్ ఛానల్ కేకే ఫండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి నో థియరీ, ఒక 1 వీక్ కూడా, కంప్లీట్ 1 వీక్ కూడా ఓన్లీ లైవ్ సెషన్స్, మీకు ప్రాక్టికల్సే జరుగుతాయి. చాలా కమాండ్స్ డిస్కస్ చేస్తాం గైస్. ఈరోజు చెప్పింది చాలా చాలా బేసిక్ కమాండ్స్. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎక్కడైనా స్టక్ అయితే ట్రైనర్ హెల్ప్ తీసుకోండి. మనకు మధ్యలో వేరే సపోర్టర్స్ ఉండరు. మీరు డైరెక్ట్గా ట్రైనర్ హెల్ప్ తీసుకోవచ్చు. గ్రూప్లో ట్రైనర్ హెల్ప్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ గ్రూప్లో ఉన్నారు కాబట్టి నా బ్యాచ్ స్టూడెంట్ అంటే నేను క్లాస్లో చెప్పిన విధంగా బ్లాగ్స్ కాకుండా వేరే స్టూడెంట్ ఒక PDF రెడీ చేశాడు లైనక్స్ కోసం. ఆ PDF నేను మీ గ్రూప్లో పంపిస్తాను. 1 సెకండ్ లైన్లోనే ఉండండి. నేను ఆ PDF మీకు నేను పంపిస్తాను. ఓకే,
సెకండ్ హియర్ లైనక్స్ అది సేవ్ చేసి పెట్టుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. అలానే కమాండ్స్ చీట్ షీట్ కూడా పంపిస్తున్నాను. సరే, ఫస్ట్ లైనక్స్ పీడిఎఫ్ పంపిస్తాను. లెట్ మీ ఫార్వర్డ్ దిస్ టు ఫస్ట్ B9 గ్రూప్ దెన్ D9 గ్రూప్. నేను ఒక పీడిఎఫ్ పంపించాను గ్రూప్లో, చాలా చాలా బాగుంటుంది లైనక్స్. ఓకే, చాలా బాగుంటుంది లైనక్స్. ఆ పీడిఎఫ్ చూడండి ఒకసారి. అంటే మీకు అర్థం కాదు ఇనిషియల్గా, కొన్ని డేస్ పోయిన తర్వాత మీకు ఆ పీడిఎఫ్ వాల్యూ తెలుస్తుంది. సేమ్ అది మన క్లాసు జరిగిన విధంగా ఉంటుంది. అండర్స్టూడ్? ఎస్, టెక్నికల్ డిస్కషన్ ఇస్ ఓవర్ గైస్. ఆల్రెడీ టైం క్రాస్ 8:15. రేపు క్లాస్లో చాలా ఇంపార్టెంట్ కమాండ్స్, మంచి కమాండ్స్ డిస్కస్ చేస్తాను. ప్లీజ్ ట్రై టు రేస్ యువర్ హ్యాండ్ అండ్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. హ్యాండ్ రైస్ చేయండి, ఓన్లీ టెక్నికల్ క్వశ్చన్స్ అడగండి. నాన్ టెక్నికల్ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ ట్రై టు రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. యా, హాయ్ గైస్. మీరు ఎర్లీగా రిజిస్టర్ అవ్వకపోతే, పేమెంట్ చేసుకోకపోతే వెయిట్ చేయొద్దు. ఎందుకంటే గ్రూప్ యాక్సెస్, ఆ గ్రూప్లో పెట్టిన ఓల్డ్ మెసేజెస్ పోతాయి మీకు తొందరగా. ఫాస్ట్గా. ఓకే, ఫాస్ట్గా మీరు అన్ని యాక్సెస్లు గెట్ చేసుకొని మీరు మా ప్లాట్ఫామ్కి అలవాటు పడడానికి 1 or 2 days మళ్ళీ టైం పడుతుంది. కాబట్టి డోంట్ వేస్ట్ ద టైం. రిజిస్టర్ అయిపోతే మీకు యాక్సెస్లు వచ్చేస్తే దాన్ని ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటారు, డైలీ క్లాసులు జాయిన్ అవ్వచ్చు. ఎస్, రామ్ నారాయణ్. సార్ వన్ డౌట్ సార్, మనము క్లియర్ కమాండ్ చేసేటప్పుడు క్లియర్ అవుతుంది కదా సార్, మళ్ళీ దాన్ని స్క్రోల్ అప్ చేస్తే మళ్ళీ అవన్నీ కనిపిస్తాయి కదా సార్? లేదు, స్క్రీన్ మొత్తం క్లియర్ అయిపోద్ది. మీకు మ్యాక్లో అయితే కమాండ్ కే అని కొడతాం. ఇక్కడ మీరు ఇది కంప్లీట్గా క్లియర్ చేశారనుకోండి, ఇంక పాద అప్పు. కొన్ని ఐడీస్లో, కొన్ని టెర్మినల్స్లో ఏదైనా చూపించవచ్చు, కానీ ఇంకా నీకు అప్ అవ్వదు ఇది కిట్ బ్యాష్లో. ఎస్ ప్రశాంత్. హలో సార్, ఇది RMDIR మీరు అదేనా బెస్ట్ ప్రాక్టీసే సార్? ఇప్పుడు లోపల ఉన్న ఫైల్స్ మనం అన్ని రిమూవ్ అయ్యాయని సేఫ్ సైడ్లో ఉన్నప్పుడే RMDIR. ఆర్ఎండిఏఆర్ అనేది యూనిట్ టు డిలీట్ ఫర్ డైరెక్ట్, నాట్ ఫర్ ఫైల్. నేను ఫైల్ గురించి ఇంకా చెప్పలేదు. అంటే ఆ డైరెక్ట్లో మనకు ఫైల్స్ లేవు అని షూర్ షాట్గా ఉన్నప్పుడు మనం ఫైల్స్ RMDIR. ఉన్నాగా డిలీట్ కాదు అది. ఆర్ఎండిఏఆర్ ఓన్లీ ఎంటీ ఫైల్స్ వరకే కదా. ఓకే, డైరెక్టరీ వర్క్. నువ్వు ఆర్ఎం కమాండ్ హిట్ చేసేటప్పుడు డబుల్ చెక్ చేసుకోవాలి, బ్యాకప్ తీసుకోవాలా లేదా, ఇంపార్టెంట్ ఫైల్సా కదని. అయిన బెస్ట్ ప్రాక్టీస్లో చెప్తుంటారు. బ్యాకప్ ఎనేబుల్, బ్యాకప్ తీసుకున్న తర్వాత డిలీట్ చేయమంటుంటారు. ఎస్, నాగేశ్వర్. గైస్, మీకు టెక్నికల్ డౌట్స్ ఉంటే జస్ట్ హ్యాండ్ రేస్ చేయండి. అక్కడ రేజ్ హ్యాండ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, మీరు చూస్తున్నారు కదా, అక్కడ కింద రేజ్ హ్యాండ్ అని ఉంటుంది. మీరు జూమ్ కాల్లో జాయిన్ అయ్యి ఉంటారు కాబట్టి జస్ట్ రేజ్ హ్యాండ్ అనే, జస్ట్ ఫస్ట్ క్లాస్ ఇది లైనెక్స్. ఇంకా మనకి చాలా క్లాసెస్ ఉన్నాయి, చాలా చాలా డెప్త్ కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటారు ఇనిషియల్ డేస్. ఎస్ నాగేశ్వర్. సార్ యాక్చువల్లీ మేక్ డైరెక్టర్ చేసినట్టు MKDR అని టైప్ చేసాం కదా, అది కంప్లీట్ గా టైప్ చేయకూడదా మేక్ డైరెక్టర్ అని? సి, దట్ విల్ షో కమాండ్ నాట్ ఫౌండ్. బిన్ డైరెక్టరీలో ఆ కమాండ్ ఉండాలి. సి, ఇఫ్ యూ టైప్ మేక్ డైరెక్టరీ రైట్, లైక్ దిస్ యు ఆర్ ఆస్కింగ్, లైక్ దిస్ రైట్. ఎస్. ఇట్లా టైప్ చేస్తే కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఎందుకని కమాండ్ నాట్ ఫౌండ్ అన్నాడు? లెట్ మీ గో టు బిన్ డైరెక్టరీ. ఈ బిన్ డైరెక్టరీలో ఆ కమాండ్ లేదు, దానికి సంబంధించిన బైనరీస్ లేవు. ఇక్కడ ఉన్నటువంటి కమాండ్సే హిట్ చేయాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ గైస్, మీరు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఓకే, ఈ రోజు వరకు సర్వర్ని రన్నింగ్లోనే ఉంచండి. లేదనుకుంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే, గో టు AWS. లెట్ మీ ట్రై టు లాగిన్ టు మై అకౌంట్. మీరు రూట్ అకౌంట్తో లాగిన్ అవుతారు గైస్, నేను నిన్న క్లాస్లో చెప్పుకుంటాను. ఇఫ్ యూ గో టు ఇన్స్టెన్సెస్,
ఓకే, లైనెక్స్ లెర్నింగ్ అని ఉంది కదా, దీన్ని టర్మినేట్ చేశారంటే బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ అంతా డిలీట్ అయిపోయి పోతుంది, మళ్ళీ కొత్త ఫస్ట్ నుంచి చేయాలా. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే స్టాప్డ్ స్టేట్లో పెట్టుకోండి, ఇన్స్టెన్స్ స్టాప్. మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్ స్టేట్లోకి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. టర్మినేట్ చేస్తే డేటా లాస్ అవుతుంది కాబట్టి 1 or 2 days నేను చెప్పినట్టు చేయండి, తర్వాత చెప్తాను ఎలా చేయాలో. ఓకే, someone is asking, can you restore the deleted file? If you are enabling backup, it is possible. If you are not enable the backup, it is not possible. మీరు బ్యాకప్ ఎనేబుల్ చేస్తుంటే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్ మల్లేశ్వర్. ఎస్ ఐ గివెన్ అన్మిట్ పర్మిషన్, బట్ యు ఆర్ నాట్ స్పీకింగ్. I think you dropped a message. Can we use the multiple CMDs at a time? Yes. Multiple commands మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అన్ని కమాండ్స్ ఒక షెల్ స్క్రిప్ట్లో ప్లేస్ చేసి రన్ చేసిన హిట్ అవుతుంది, లేదా అన్ని కమాండ్స్ని ఒక టెక్స్ట్ ఫైల్లో కాపీ చేసి టెర్మినల్ హిట్ చేసినా కానీ రన్ అవుతాయి. ఎస్, మీకు డౌట్స్ ఏదైనా ఉంటే హ్యాండ్ రేస్ చేయండి అండి, అక్కడ రేస్ హ్యాండ్ అనేది కనిపిస్తుంది కదా. Will LVM disk management also will discuss. We are not Linux admins. We are not working on the Linux. We are the DevOps guys. ఏదైతే అవసరమో all these things we'll discuss. ఓకే, మీరు మల్టిపుల్ కమాండ్స్ రన్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో ఏ మెసేజ్ వస్తుంది, స్క్రిప్ట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, వెర్బోస్ మోడ్ చూడాలంటే షెల్ స్క్రిప్టింగ్లో ఫస్ట్ వీడియోలోనే సెకండ్ వీడియోలోనే చెప్పున్నాను. ప్లీజ్ గో త్రూ దట్ మల్లేష్. యూట్యూబ్లో మన షెల్ స్క్రిప్టింగ్ వీడియోస్ ఉంటాయి. ఎస్ రిత్విక్. థ్యాంక్ యూ. ఎస్ రిత్విక్, గుడ్ మార్నింగ్. You raised hand but not speaking. Shiv Pratap. హలో గైస్, సెల్ స్క్రిప్టింగ్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలి నేను చెప్తాను. వెయిట్ ఫర్ 1 week. ఎస్ శివప్రతాప్. సార్ మీరు 2 లింక్స్, నేను పెయిడ్ సర్వీస్ మాట 2 లింక్స్ షేర్ చేశారు. ఒక్కసారి నాకు అది ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ 2 లింక్స్. నేను అడ్మిట్ డీటెయిల్స్ ఇచ్చాను కదా ప్రతాప్. ఓకే, వీ కెన్ కాంటాక్ట్ డైరెక్ట్లీ సార్. మన B9 గ్రూప్ లో అడ్మిన్ అని చూపిస్తుంటది కూడా. B9 లో మీరు B9 లో నేను నైటే కదా పేమెంట్ చేసుకున్నది. B9 లో అడ్మిన్ అని ఉంటుంది. అవును సార్. నా నెంబర్ కాకుండా ఇంకో నెంబర్ చూడు, అతను నిరంజన్. అవును సార్. మీకు అవి ఎలా యాక్సెస్ చేసుకోవాలని జస్ట్ మెసేజ్ చేయండి, హీ విల్ హెల్ప్ యూ. ఆల్రెడీ నేను రిజిస్టర్ అయ్యాను, నేను జాయిన్ అయ్యాను. మీ నెంబర్ ఇచ్చాడు ప్రశాంత్ అని. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా అతను నీకు ఇష్యూ రిజాల్వ్ కాకపోతే నాకు డైరెక్ట్ కాల్ చేయి. యా. ఎస్, someone is asking, Prashant, is it really required all these commands need to remember? You no need to remember. మనం గుర్తుపెట్టుకోవాలని అంటే నువ్వు డైలీ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఓకే, దాన్ని బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుపెట్టుకోవాలి. బైహార్ట్ చేస్తే 1 week తర్వాత మళ్ళీ మర్చిపోతారు. నేను రేపు నుంచి చెప్పేటువంటి కొన్ని కమాండ్స్ డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి కాబట్టి ఏ కమాండ్ ఏ సిచ్యువేషన్లో వాడాలో అది నేను రెగ్యులర్గా వాడుతున్నావా లేదనేది అక్కడ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఎట్ ద టైమ్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, ఆల్ రైట్ గైస్, థ్యాంక్ యూ. విల్ ట్రై టు కనెక్ట్ టుమారో సేమ్ టైం సేమ్ లింక్. ఆన్ టైమ్ సెషన్ విల్ బి స్టార్టెడ్. 1 minute కూడా డిలే ఉండదు. ఎక్కడన్నా నేను ఒక 1/2 hour 20 minutes లేట్ అవుతుందంటే ఆల్మోస్ట్ క్లాసే క్యాన్సిల్ చేసుకుంటాను, కానీ మీ టైంని అక్కడ మాత్రం వేస్ట్ చేసేది ఉండదు. నేను లైవ్లో ఉంటాను. లైవ్ సెషన్ 6:45 AM ఎగ్జాక్ట్గా సెషన్ స్టార్ట్ అవుతుంది. సేమ్ లింకే ఉంటుంది. మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ ఎవరైనా కానీ నేర్చుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ బ్యాచ్, ప్లీజ్ ట్రై టు షేర్ దిస్ లింక్. ఓకే, నేను ఆల్రెడీ కమాండ్స్ PDF గ్రూప్లో ఇచ్చాను.
What is your doubt, Prashant? Just only Prashant. Commands PDF. You are dropping message commands PDF. Already I shared in the group. Are you part of this group? నోనా ఏ గ్రూప్లో ఉన్నావు? నీకు లింక్ ఎలా వచ్చింది? D9లో D8లలో ఉన్నావా ఎట్లా? 1 second guys, please allow me 1 second. Guys, ఎవరైనా వాట్సాప్ వెబ్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటే కెన్ ఎనీవన్ ప్లీజ్ షేర్ అవర్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఆర్ ఎల్స్ లెట్ మీ షేర్ దట్ గ్రూప్ లింక్. D9 అనే గ్రూప్లో ఉండండి. నేను రోజు ప్రతి క్లాస్లో చెప్తా ఉంటాను, బట్ యూ గైస్ ఆర్ మిస్సింగ్ మైట్ బి. లెట్ మీ షేర్ దట్ లింక్. అలా మీ 1 minute గైస్, ఆఫ్టర్ దన్ వీ విల్ వైండ్ అప్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. ఐఎమ్ హియర్ ఓన్లీ అప్ టు 9 o'clock. ఐఎమ్ ఫ్రీ ఓన్లీ. లెట్ మీ గో టు మై ఛానల్. ప్రతి వీడియో ఇక్కడ రీసెంట్ వీడియోస్లో అన్ని డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది గైస్. ఓకే, ఎస్ ఐఎమ్ షేరింగ్ దిస్ వాట్సాప్ గ్రూప్ లింక్. సార్ స్మాల్ డౌట్ సార్. టెల్ మీ. ఇప్పుడు మనకి అకౌంట్ ఈ రోజు నిన్న క్రియేట్ చేసుకుంటే అది ఎన్ని మంత్స్, 6 months వరకు ఉంటది కదా సార్? అవును, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ అకౌంట్ అనేది కంటిన్యూగా 6 months కి కోర్స్ కి సరిపోతుంది సార్. ఇదే అకౌంట్, ఇదే అమౌంట్ $200 కూడా. ఎలా సేవ్ చేసుకోవాలో తర్వాత చెప్తాను. అంటే అనవసరంగా మీరు సర్వర్ రన్ చేస్తే 1 monthలో కూడా అయిపోతాయి. ఓకే ఇప్పుడు మీకు ఎంటైర్ కోర్స్కి అయితే ఒక అకౌంట్ ఆల్మోస్ట్ ఎనఫ్. నేనేం ఓకే చెప్తాను, ఇప్పుడు క్యూబర్నెటిస్ ఇప్పుడు నేను రన్నింగ్లో పెట్టున్నాను, అలా స్టూడెంట్ కానీ అలానే పెట్టాడంటే వాళ్ళు క్రెడిట్స్ అన్ని బర్న్ అయిపోతాయి. ఓకే సార్. ఓకే, అందుకనేసి నేను ఎక్కడైతే స్టాప్ చేయమంటానో, ఎక్కడైతే ఆన్ చేయమంటున్నానో, ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో మన లోడ్ బ్యాలెన్సెస్ కానీ, అడిషనల్ వాల్యూమ్స్ కానీ, స్నాప్షాట్స్ కానీ ఏమి క్రియేట్ చేస్తున్నా, లేదా ఎలాస్టిక్ ఐపీస్ తీసుకుంటుంటాం, ఏమి క్రియేట్ చేస్తున్నా క్లాస్ అయిపోయిన తర్వాత చెప్తాను ఇవి డిలీట్ చేసుకోండి అని. అలా చేస్తే మీకు సరిపోద్ది. ఒకవేళ మీకు సరిపోకపోతే మీ పేరెంట్స్ కానీ, మీ బ్రదర్ కానీ, సిస్టర్ కానీ ఎవరైనా ఉంటే ఓలా అకౌంట్ నుంచి ఇంకొకటి క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు నీ దగ్గర బాగా మనీ ఎక్కువ ఉందంటే యూ కెన్ పే ద బిల్ టు ద AWS. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ కెన్ ఐ డ్రాప్ ఆఫ్ దిస్ కాల్ ఆర్? Yeah, technical discussion is over. Yes, you can drop. థ్యాంక్ యూ. Thank you guys. We'll try to connect tomorrow, same time, same link. Bye bye.